వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ప్రస్తుతం ఈ వారానికి సంబంధించి అలాగే వచ్చే వారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక కీలక మలుపు తీసుకోబోతున్నాయా? ప్రధానంగా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసే అధికార పక్షం రాజకీయాలు చేస్తోంది గత 10 నెలలుగా. ఒక పక్క అభివృద్ధి చేస్తానని చెప్తోంది, చేసుకుంటూ ముందుకెళ్తానని చెప్తోంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ లేదంటే అమరావతికి సంబంధించి కానీ కీలక డెవలప్మెంట్సే ఉన్నాయి. రేపు ఉగాది నాడు కూడా P4 పథకాన్ని అమలు చేయబోతున్నారు. అలాగే ఈసారి అమరావతి పునఃప్రారంభానికి సంబంధించి నరేంద్ర మోడీని పిలిచారు. ఆల్రెడీ నరేంద్ర మోడీ కూడా రాబోతున్నారు. మరొకసారి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు. ఆయన వచ్చి ఏం మాట్లాడతారు అనేది ఒకటి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ని ఒక కుదిపేస్తున్న అంశం ఈ వారం రోజులుగా లిక్కర్ స్కామ్ వ్యవహారం. అది చిన్నగా స్టార్ట్ అయింది. పార్లమెంట్లో కూడా లేవనెత్తారు అంశాన్ని. అమిత్ షాకి ఆధారాలు కూడా సమర్పించారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఏం జరగబోతోంది అనేది ఇప్పటికే వైసీపీలో కొంతమంది కీలక నాయకుల్ని రకరకాల కేసుల్లో టార్గెట్ చేస్తూ అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో కొంతమంది ముందస్తు బెయిల్కి కూడా అప్లై చేసుకుంటున్నారు. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి, సజ్జల భార్గవ్కి ఆల్రెడీ ముందస్తు బెయిల్ కూడా వచ్చింది. జైల్లో ఉన్న వంశీ అయితే బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. పోసాని అయితే ఏదో విధంగా బెయిల్ మీద బయటకు అయితే వచ్చారు. ఇప్పుడు మళ్ళీ జైలుకి వెళ్ళేవాళ్ళు, అలాగే జైలుకి వెళ్ళబోతున్న వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. విడుదల రజనీ దగ్గర నుంచి కాకాని గోవర్ధన్ దగ్గర నుంచి వరుసగా అందరూ ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంటూ ఉంటున్నారు. బెయిల్ వచ్చే పరిస్థితి కొంతమందికి, రాని పరిస్థితి కొంతమందికి. వచ్చిన వాళ్ళు హ్యాపీ, రాని వాళ్ళు మాత్రం ఆ నిరుత్సాహం. ఓవరాల్గా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితి. వీటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ప్రధానంగా ఈ వారం రోజులు బాగా హడావుడి చేసిన అంశం వైసీపీకి సంబంధించి, వైసీపీలో కూడా టెన్షన్ పుట్టించిన అంశం లిక్కర్ స్కామ్. నిజంగా స్కామ్ జరిగిందా లేదా అనే ఆధారాలు ఉన్నాయా లేదనేది ఒకటి. అదే నేపథ్యంలో కేంద్రం వరకు, అమిత్ షా దృష్టికి వరకు తీసుకెళ్లే విషయంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందని అనుకోవాలా? ఇక్కడ నెక్స్ట్ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఒక వైసీపీకి చుక్కలు చూపించే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? అసలు ఈ వారం కుదిపేసినటువంటి వ్యవహారం ఏదైనా ఉందంటే స్థానిక సంస్థల ఎన్నికలని చెప్పుకోవాలి. ఉప ఎన్నికల వ్యవహారమే అసలు కుదిపేసింది. ఎందుకంటే అధికార పక్షం తమకున్నటువంటి అన్ని శక్తుల్ని వడ్డింది. పోలీసులు పార్టీ కార్యకర్తల్లాగా మారారు. ప్రజాస్వామ్యం చచ్చిపోయింది నడి రోడ్డు మీద. ఎన్నికల సంఘం అనేది చేష్టలుడికి చూసింది. ఎన్నికల సంఘం అసలు ఉందా మన రాష్ట్రంలో అన్నటువంటి అనుమానాన్ని తీసుకొచ్చింది. ఏకంగా మండల పరిషత్ కార్యాలయం త్రిపురాంతకంలో ఒక మహిళా ఎంపీటీసీ చెయ్యి పట్టుకు లాగి కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. బలవంతంగా 2-3 ఎంపీటీసీలు కలిపి కూర్చోబెట్టబోయారు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందో అర్థమవుతుంది. మహిళా ఎంపీటీసీని బలవంతంగా పట్టుకుపోవడం, లేదా ఇంకో మహిళా ఎంపీటీసీని కిడ్నాప్ చేయడం, అట్లాగే ఒక 7 ఎంపీటీసీలని ఎత్తుకుపోవడం. ఏంటిది అసలు రాష్ట్రంలో జరుగుతోంది? అసలు చర్చ జరగాల్సిన 8 మంది వైసీపీ ఎంపీటీసీలు కనుమరుగయ్యారు. అదే చెప్పేది. అసలు ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే, ఇది ఏమన్నా మనం అడవుల్లో ఉన్నామా, లేకపోతే ఉగ్రవాదుల స్థావరాల్లో ఉన్నామా? పోలీసులు నిద్రపోతున్నారా, లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం అనేటటువంటి చేష్టలుడికి చూస్తుందా? ప్రజాస్వామ్య పరిరక్షణని గొంతు చించుకుని అరిచినటువంటి మేధావులు ఏమైపోయారు? ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది అని చెప్పినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారు? ఇదివరకు దాన్ని ఏమంటారు, నామినేషన్లు వెయ్యనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు కొంతమందిని. దాన్ని తప్పుపట్టాం కదా. అట్లాగే ఏకగ్రీవాలు అయిపోయినాయి కొన్ని చోట్ల, అది తప్పుపట్టాం కదా. వాస్తవంగా అక్కడ ఎవరు పోటీ చేయకపోవడంలో ఏకగ్రీవమైంది, అయినా తప్పుపట్టాం కదా. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని. అట్లాంటిది ఇక్కడ ఏం జరుగుతోంది? ఆల్రెడీ గెలిచినటువంటి ఎంపీటీసీని ఎత్తుకుపోవడం ఏంటి, కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడం ఏంటి, ఎంపీటీసీలను కిడ్నాప్ చేయడం ఏంటి, పోలీసు యంత్రాంగం పట్టించుకోకపోవడం ఏంటి, వ్యవస్థలు బతుకున్నాయా చచ్చిపోతున్నాయా, అసలు పేపర్లు రాయవు, టీవీలు పట్టించుకోవు, ఎవరికీ పట్టదు. మనం అడవుల్లో ఉన్నామో ఆటవిక రాజ్యంలో ఉన్నామో అర్థం కావట్లేదు. ఆ అంశాల మధ్యలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాయింట్ ఒకటి, లిక్కర్ స్కామ్. అది ఉందో లేదో, పోయిందో చచ్చిందో ఎవరికి తెలియదు. ఎందుకయ్యా అంటే లిక్కర్ అనేటటువంటిది షాపులో అమ్మారు. ఆ షాపు ప్రభుత్వం చేతిలో ఉంది. అమ్మిన ప్రతిదానికి ఓ లెక్క ఉంటుంది, తయారు చేసిన ప్రతిదానికి ఓ లెక్క ఉంటుంది. అందులో మధ్యలో డబ్బులు పంచితే, డబ్బులు తీసుకుపోతే కనుక ఎక్కడి నుంచి పట్టుకుపోయారు ఇవన్నీ ఈడీకి లెక్కలు ఇచ్చారు కదా, అది తేలుతుంది. దాంట్లో తేలేది కాదు, పెట్టేది కాదు, ఆరోపణ చేసినంత మాత్రం లిక్కర్ కుంభకోణం అని మీ చేత 10 సార్లు అనిపిస్తే అది లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు అనిపించేటటువంటి ప్రయత్నం. ఇదివరకటి రోజుల్లో ఒక అమరావతి అలైన్మెంట్ మార్చితేనో, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ దాంట్లోనో కుంభకోణం అనే అధికార పక్షం అంటే అది కేవలం కేసే, అభియోగమే, ఆరోపణే, అందులో ఏమీ లేదు,
నిజాయితీ అప్పట్లో అద్భుతంగా జరిగింది అంటూ అప్పుడు కథనాలు రాసుకొచ్చేవాళ్ళు. అంటే ఇక్కడ ఏకంగా ఓపెన్గానే ఒక కథనం, మా వాళ్ళు అయితే కనుక ఏమీ చెయ్యరు, అంతా మంచోళ్ళే, ఎదురోళ్ళు అయితే అంతా చేస్తారు, అంతా దుర్మార్గులే అని చూపించే ప్రయత్నం తప్పించి ఏముంటుంది ఇందులో? లెక్కరు ప్రభుత్వం చేతిలో ఉంటే కుంభకోణం జరుగుతుందా, ప్రైవేట్ చేతిలో ఉంటే కుంభకోణం జరుగుతుందా? ఇష్టం వచ్చిన బ్రాండ్లు దొరికినాయా? అప్పుడు దొరికిన దానికి ఏమైనా డబ్బులు వసూలు చేశారా? మరి ఏ బ్రాండు అర్థం పర్థం లేని బ్రాండ్లని మనమే చెప్పి, నాణ్యత లేని బ్రాండ్లని మనమే చెప్పి, అలాంటి బ్రాండ్లలో కుంభకోణం ఏం చేయాలి? ఎప్పుడైనా సరే నాణ్యమైన బ్రాండ్ను అక్కడ పట్టుకొచ్చి 100 రూపాయల బాటిల్ని 150 రూపాయలకి అమ్మారంటే అర్థం ఉంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు? 10 రూపాయల నుంచి 30 రూపాయలకి ఎక్కువ అమ్ముకుంటున్నారని చెప్పి ఆర్టీజీఎస్ సర్వేలోనే తేలింది కదా. అది కదా కుంభకోణం అంటే. రోజు 1 కోటి బాటిళ్ళు అమ్మితే 1 కోటి బాటిళ్ళు ఇంటూ 30 రూపాయలు అంటే ఎంత పడింది? 30 కోట్ల రూపాయలు పడింది. పోనీ 10 రూపాయలకి అమ్మితే 10 కోట్ల రూపాయలు పడింది. రోజుకి 10 కోట్ల రూపాయలు వేసుకుంటే, పోనీ ఉజ్జాయింపుగా లెక్కేసుకున్న రోజుకి 10 కోట్ల రూపాయలు చొప్పున టోటల్గా చూసుకున్నప్పుడు నెలకి ఎంత పడింది, ఏడాదికి ఎంత పడింది, ఇందులో ఎంతమంది తింటున్నారు కింద? ఇది కదా కుంభకోణం అంటే. కళ్ళెదురుగుండా అసలు రేటు కంటే ఎక్కువ రేటుకి అమ్మితే కుంభకోణం అవుతుందా? ఫిక్స్ చేసిన రేటుకి అమ్ముకుంటే కుంభకోణం అవుతుందా? అది కూడా ప్రభుత్వ షాపులు అమ్ముకుంటే కుంభకోణం జరుగుద్దా, ప్రైవేట్ షాపులు అమ్ముకుంటే కుంభకోణం జరుగుద్దా? సరే, ప్రొడక్షన్ పాయింట్ దగ్గర తిన్నారు, తిని ఉండొచ్చును ఖచ్చితంగా, అక్కడ ఎవరిని మనం నెత్తినేసుకురావక్కర్లా. ఇప్పుడు తింటారు కదా, అప్పుడు తింటే ఇప్పుడు ఏమైనా వదిలేస్తున్నారు? అప్పుడు మైనింగ్ చేశారని ఇప్పుడు ఏమైనా వదిలేశారా? అప్పుడు ఇసుక డబ్బులు తీసుకుని ఇస్తే ఇప్పుడు ఫ్రీ అని చెప్పి డబ్బులకే అమ్మట్లేదా? అప్పుడు మద్యానికి సంబంధించి అయినా సేమ్ అట్లాగే ఉంటుంది. అప్పుడు మైనింగ్ డబ్బులు తీసుకుని చేశారు, ఇప్పుడు మైనింగ్ వచ్చేటప్పటికి శాంతం బెదరేసి ఆపుతున్నారు. కాబట్టి వినడానికి అద్భుతమైనటువంటి పదజాలాలతో జరిగేటటువంటి తప్పించి ఇందులో ఏమాత్రం ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డిని టార్గెట్ చేసి అంశం తెర మీద తీసుకొచ్చారా? నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డిని రోజు ఏదో ఒకటి చేయాలనుకుంటారు. దాంతోపాటుగా ఇలా పార్టీకి సంబంధించిన నాయకులందరినీ ఏదో ఒకటి చేయాలనుకుంటారు. పర్టికులర్గా అగ్ర నాయకులందరినీ ఏదో ఒకటి చేస్తూ ఉంటే కింద ఉన్న కార్యకర్త భయపడతాడు. పెద్దోడికే ఇబ్బంది పడుతుంటే మనల్ని ఏం చూస్తారులే అన్నటువంటి ఆ భయం కల్పించడం అన్నటువంటిది ఇప్పుడున్న కొత్త డెమోక్రసీ సూత్రం. ఇదివరకు ప్రజాస్వామ్యం అంటే భయం పోయేటటువంటిది, ప్రజల పక్షాన్ని నిలబడేటువంటిది. ఇప్పుడు భయం పుట్టించడం, ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించడమే ప్రజాస్వామ్యం అయింది కొత్తగా. కానీ ఏమీ లేకుండానే ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఎంతమంది మరి చంద్రబాబు గారు ఎందుకు పెట్టారు, లోకేష్ గారు ఎందుకు బెయిల్ చేశారు? వాళ్ళు ఏదైనా ఉందని చేశారా? ఎవరైనా అవతలోడు కేసు పెడతంటే లేదండి పర్లేదులేండి తీసుకెళ్ళండి అని చెప్తారు ఏంది? ఎవడికుండే హక్కు వాడు వినియోగించుకుంటాడు. అప్పుడు ముందస్తు బెయిల్కి వాళ్ళు అప్లై చేసుకోలేదేంది? అంతే. అప్పుడు వాళ్ళు పెట్టిన కేసు అక్రమం అన్నారు, ఇప్పుడు వీళ్ళు పెట్టిన కేసు అక్రమం అంటారు. కామన్ కదా. అంటే కూటమి ప్రభుత్వం కూడా ఎందుకు అంత పట్టుబడుతుంది బెయిల్ విషయంలో? ఇప్పుడు సిద్ధార్థ లోద్రా లాంటి వాదనలు ఎందుకు అంత బలంగా మిథున్ రెడ్డిని ఏదో రకంగా ఇరికించే ప్రయత్నం అక్కడ పెద్ద విషయం ఏం కాదు. సిద్ధార్థ లోద్రా ఇప్పుడు రకంగా చెప్పాలంటే ఆంధ్ర అడ్వకేట్ జనరల్ అయ్యాడు అనధికారికంగా. అధికారికంగానేమో దమ్మాలపాటి, అనధికారికంగా సిద్ధార్థ లోద్రా. వాదనలన్నీ సిద్ధార్థ లోద్రాతో పెట్టిస్తున్నారు. కేసుకి ఎన్ని కోట్ల రూపాయలు ఆయనకి ఇస్తున్నారో తెలియదు. వాస్తవంగా ప్రతి కేసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆయనే వాదిస్తున్నాడు. సిద్ధార్థ లోద్రాకి సంబంధించి ఒక రోజుకి 1 కోటి రూపాయలు తీసుకుంటాడు అతను. మరి ఇప్పుడు వీళ్ళకి ఏమైనా డిస్కౌంట్ ఇచ్చి 50 లక్షలు చేస్తున్నాడేమో. మరి అన్ని కోట్లు అవసరమేమో దమ్మాలపాటిని పెట్టుకున్న తర్వాత అంటే ఆ రోజున చంద్రబాబు గారిని బయటికి తీసుకొచ్చాడు కాబట్టి ఆయన ఇప్పుడు కనీసం నాకు తెలిసి ఈ 9 నెలల్లో అట్లీస్ట్ 200-300 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చి ఉంటాయి ఆయనకి. దీని తర్వాత ఇది రాష్ట్ర ప్రభుత్వం తరపు ఇవ్వకుండా అతను ఏం చేయడు. ఫ్రీగా వచ్చి సేవా కార్యక్రమాలు చేసే లాయర్ కాదు అతను. కాబట్టి సిద్ధార్థ లోద్రా ఇదేం కదా. లెక్కనైతే రామోజీరావు గారికి ఆయన వాస్తవంగా తెలుగుదేశం చంద్రబాబు గారి కేసు తీసుకున్నాక ఆయన ఇప్పుడు అపర కోటీశ్వరుడు అయ్యి ఉంటాడు. కనీసం ఇప్పుడు వీళ్ళ కేసులన్నీ ఈవెన్ వివేకానంద రెడ్డి కేసు కూడా ఆయనే కదా వాదించేది. టోటల్గా ఈ కేసులన్నిటి మీద 100 కోట్ల రూపాయలు సంపాదించుకుని ఉంటుంటాడు ఆయన. అదేం తప్పేం కాదు. లేకపోతే ఆయన చేశాడు కాబట్టి అదంతా రైట్ అయిపోవు. కానీ ఒకటిసారి ఇక్కడ కీలకంగా మరొక అంశం ఏంటంటే విజయసాయి రెడ్డి వ్యవహారం కూడా. ఆయన ఏదో అప్రూవర్గా మారుతారు, ఆయన అప్రూవర్గా మారుస్తారు. సీపోర్ట్ వ్యవహారం కానీ లేదంటే దీనికి సంబంధించి కానీ లిక్కర్ స్కామ్ ఆయన నోరు విప్పితే మొత్తం వైసీపీ కోసాలు కదులుతాయి. ఏముంటుంది దాంట్లో? అప్రూవర్గా మారితే ఏమని చెప్తారు? సోడు చూశారని చెప్తారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చూశాడు, లేకపోతే ఆయన ఎవరు విక్రాంత్ రెడ్డి చూశాడు అని చెప్తాడు ఆయన. అంతే కదా. దానికి తర్వాత సాక్ష్యాలు ఎవరు సేకరించాలి? చూశారు అంటే కుంభకోణం చేశారు అని కాదు కదా. అప్రూవర్గా మారారు అనుకుందాం. అప్రూవర్గా మారడం అంటే ఏంటి? ఆయనకి లెక్కలు తెలుసు.
జగన్కి ఏ ఏ సంస్థ ద్వారా ఎట్లెట్లా వచ్చింది అన్నది అవన్నీ తీయించాలంటే ఏమైనా భారతీయ జనతా పార్టీ తలుచుకుని సీరియస్గా దృష్టి సారిస్తే జరిగితే జరగచ్చు మీరు చెప్పినట్టుగా. ఆ స్థాయిలో ఆయన ఏమన్నా హెరాస్మెంట్కి గురైతేనో ఏది జగన్ ద్వారా, లేదు అంటే కనుక ఆయన ఏమైనా భవిష్యత్ రాజకీయానికి హామీ ఇస్తాను. ఈవెన్ ఆయనకి ఎవరైనా హామీ ఇచ్చినా ఆయన నీకు ముఖ్యమంత్రిని చేస్తానని అయితే ఎవడు హామీ ఇవ్వడు కదా. అయితే గీతే రాజ్యసభ ఇస్తానంటాడు. ఆల్రెడీ రాజ్యసభ చూసినాడే, ఫ్లోర్ లీడర్గా చూసినాడే. పోనీ బీజేపీకి ఫ్లోర్ లీడర్గానో తెలుగుదేశానికి ఫ్లోర్ లీడర్గానో పెట్టరు కదా. కాబట్టి అదంతా మేబీ ప్రచారం కోసం జరుగుతుండొచ్చును. కేంద్రం కూడా అంటే బీజేపీ కూడా ఇటువంటి వాటి మీద ఇంట్రెస్ట్గా ఉంటుందా? అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూస్తున్నారు వాళ్ళు, అందులో కేజ్రీవాల్ జైలుకి పంపించారు, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. అంటే వరుసగా కొన్ని రాష్ట్రాల మీద దృష్టి పెడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఆ స్థాయిలో ఏమన్నా ఫోకస్ చేయబోతుందా? అందుకే అమిత్ షా గారు పిలిపించి మరి ఆ వివరాలన్నీ తీసుకున్నారు. అమిత్ షా పిలిపించానని అమిత్ షా చెప్పలా. అలా అమిత్ షా పిలిపించుంటే కనుక ముందే మీరు ఇది కూడా పెడతాడు అతను సీరియస్గా తీసుకుంటే. వీళ్ళే ఇచ్చి అమిత్ షా పిలిచారని చెప్తే మనం వెళ్ళి అమిత్ షాని వెళ్ళి వివరణ అడగలేం కదా ప్రాక్టికల్గా అయితే కనుక. సాధారణంగా వీళ్ళు ఇచ్చి ఉండొచ్చు నువ్వు ఎంత పత్రంలాగా, ఇదిగో ఇవన్నీ చూడండి అని. అమిత్ షా దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ నిఘా సంస్థలకు ఇచ్చి చెక్ చేయించవచ్చు కూడా, తప్పేం లేదు, సహజంగా జరగచ్చు కూడా అట్లాంటివి. బేసిక్గా కేంద్రం అయితే జగన్ మీద ఇంకా కక్ష కట్టేట్టుగా అనిపించట్లేదు. వీళ్ళు కక్ష కట్టాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఢిల్లీ కుంభకోణం అంటే కేంద్రం దర్యాప్తుకు ఆదేశించింది. అది గవర్నర్ ఆదేశిస్తే దాన్ని కేంద్రం ఇనిషియేటివ్గా తీసుకుంది. సిబిఐ దర్యాప్తుకి అక్కడ గవర్నర్ ఆదేశించాడు. అక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మీద పెత్తనం గవర్నర్కి ఉంటుంది, లెఫ్టినెంట్ గవర్నర్ కాబట్టి. ఆంధ్రాలో అట్లాంటి వర్కౌట్ కాదు. అట్లా వర్కౌట్ అయితే చంద్రబాబు మీద చేయాలి కదా, ఇంతకుముందు వేయలేదు కదా సిబిఐ ఈడీ దర్యాప్తులు. రాష్ట్ర ప్రభుత్వం అడిగినా వేయలేదు కదా బేసిక్గా. ఒకవేళ జగన్ని సాంతం రాజకీయ అంతం చేయాలన్నటువంటి ప్లాన్ చేస్తే అప్పుడు మేబీ జోక్యం చేసుకోవచ్చేమో. అప్పుడు కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాదు, వాళ్ళు కింద స్థాయిలో వీళ్ళ ద్వారా చేయించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఒకటి సార్, అంటే ఢిల్లీలో ఉన్న పరిస్థితులు అది కంప్లీట్ కుంభకోణం వేరనుకోండి, కానీ మనం ప్రజల వైపు కాన్సెప్ట్ ఆలోచిస్తే నిజంగా ఇలాగా లెక్కర్లో దోపిడీ జరిగింది, లేదంటే మందుబాబులకి నకిలీ మందు అమ్మో, ఎక్కువ రేట్లకి అమ్మో ఆ డబ్బుని ఇలా విదేశాలకు తరలించారు, ఇది కనుక జరిగితే ఆ కేసులో కనుక అరెస్ట్ అయితే ప్రజల మూడ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఎక్కువ మాట్లాడుతున్నాం, ఎక్కువ ఊహిస్తున్నాం. ఎంతమంది చచ్చిపోయారు జగన్ టైంలో లెక్కర్ వల్ల? చచ్చిపోతే ఊరుకునేవాళ్ళు వీళ్ళు. తెలుగుదేశం ఊరుకునేదా, జనసేన ఊరుకునేదా? నాణ్యత లేని మందు అని చెప్పి ఎవరు తేల్చారు? చంద్రబాబు గారు ఏమైనా పరిశోధన చేసి తేల్చారా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పరిశోధన చేసి తేల్చారా? రుచి మనకి రోజు తాగేది కాకుండా ఉంటే, ఇప్పుడు బ్రూ కాఫీ తాగేవాడికి ఫిల్టర్ కాఫీ టేస్ట్ నచ్చదు, ఫిల్టర్ కాఫీ తాగేవాడికి బ్రూ కాఫీ నచ్చదు. యాజ్ ఫర్ నామ్స్ ఆ రోజున ఐక్యరాజ్య సమితి అనుబంధంగా ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చినటువంటి ప్రొసీజర్ ఫాలో అయ్యారు. ఏంటది? రెగ్యులర్గా అలవాటు ఉన్న బ్రాండ్ని దూరం చేయాలి, తాగుడు మానిపించాలన్నది కదా ప్రయత్నం. అప్పుడు ముందే చెప్పాడు కదా, రేట్లు భారీగా పెంచి తద్వారా తాగడానికి భయపడే పరిస్థితి సృష్టిస్తానని. ఇది ఏమన్నా అబద్ధం చెప్పాడా? చెప్పినే చేశాడు కదా. అది దాన్ని రేట్లు ఎక్కువ పెంచేశారు, దోచేశారని వీళ్ళు చెప్పుండొచ్చును. తాగుబోతులకు కోపం తెప్పించడానికి ఒక వస్త్రం కింద వాడుకున్నారు. కానీ ముందు చెప్పాడా లేదా ఎలక్షన్స్ అప్పుడు? అట్లాగే రెగ్యులర్ బ్రాండ్స్ అనేటటువంటిది ప్రపంచంలో ఎక్కడైనా సరే మద్య నిషేధానికి, ఈవెన్ మీరు మద్యానికి అలవాటు పడ్డటువంటి వాళ్ళని ఒక్కసారి మానిపించేయమని ఏ డాక్టర్ చెప్పడం. దానికంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓ షుగర్కో లేకపోతే బీపీకో ట్యాబ్లెట్ వాడుతున్నారు అనుకోండి, ముందు హై పవర్ఫుల్ ఇచ్చి తర్వాత నిదానంగా తగ్గించుకుంటూ వస్తారు. తర్వాత దాన్ని వాడడం ఆపేసే స్థాయికి మీ శరీరం రావాలని కోరుకుంటారు. డాక్టర్లు అట్లాంటి సజెస్ట్ చేస్తారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ అదే. రెగ్యులర్గా అలవాటు అయ్యే బ్రాండ్ అలవాటు పడ్డాడు, అది ఆ టైంకి రాగానే అది గుర్తుకొస్తుంది, అదే తాగాలనిపిస్తుంది. అదే వేరే దొరికింది అనుకోండి తగ్గిపోతుంది. ఇదివరకు నా చిన్నప్పుడు సిజర్సు, గోల్డ్ ఫ్లాక్ ఫిల్టరు, చార్మినార్ లాంటి సిగరెట్లు ఉండే. అప్పట్లో విపరీతంగా తాగేవాళ్ళు అందరూ. ఇవాళ సిగరెట్ స్మోకింగ్ ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజులతో పోల్చుకుంటే చాలా తక్కువ. నాకు అప్పుడు బాగా గుర్తు, మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంట్లో ప్రతి పోర్షన్లో మేము 6-7 పోర్షన్లు ఇంట్లో అద్దెకుండేవాళ్ళు. దాదాపు 4 పోర్షన్లో వాళ్ళకి సిగరెట్ అలవాటు ఉంది. వెళ్ళి డాబా పైన కూర్చుని తాగేవాళ్ళు వీళ్ళందరూ, మా నాన్న పక్కింటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు. అదే ఇవాళ రోజున చుట్టుపక్కల చూస్తే సిగరెట్ తాగే వాళ్ళ సంఖ్య తగ్గింది గతంతో పోల్చుకుంటే. కాస్ట్ ఎక్కువ రావచ్చు లాభం, కానీ తగ్గింది. అట్లాగే మద్యం కూడా కన్జంప్షన్ తగ్గిందే. లెక్కలు చూడమనండి, 2014-19 మధ్యలో డబ్బులుగా చూడాల్సింది వాడకం. బీర్లు 2014-19 మధ్యలో ఎంత అమ్మారు, 2019-24 మధ్యలో ఎంత అమ్మారు?
అలాగే మిగతా మందు 2014-19లో ఎంత అమ్మారు, ఇప్పుడు ఎంత అమ్మారు 19-24 మధ్యలో, ఏడాది డేటా ఉంటుంది కదా, తీమనండి. సహజంగా వెంటనే ఏమనొచ్చు, మీరు లెక్క చెప్పకుండా అమ్ముంటారు దాంట్లో అని చెప్పచ్చు. కానీ ప్రైవేట్ దాంట్లో అది సాధ్యమవుతుంది, ప్రభుత్వం దాంట్లో సాధ్యమవుతుందా? లెక్క గట్టినే ఉంటుంది కదా, అదే దొరుకుంటే ఈ పాటి కూరుకునే వాళ్ళ వీళ్ళు వదిలిపెట్టరు కదా. కాబట్టి లిక్కర్ అనేటటువంటిది ఏంటయ్యా అంటే మనం అమ్ముకోవాలి, బెల్ట్ షాపులు పెట్టాలా, ఇష్టం వచ్చిన ట్రేట్లు పెట్టుకోవాలా, అట్లాగే వ్యాపారస్తుల దగ్గర నుంచి దోచుకోవాలా, అలాగే బ్రాండ్స్కి సంబంధించిన దాంట్లో ఇదివరకటి మెయింటైన్ అవుతుంది, ఇప్పటికి కూడా అడిషనల్గా ఈ రెగ్యులర్ బ్రాండ్స్ కూడా తెచ్చి ఉంటారు వాటికి, అవి సాగిపోతున్నాయి. వీటితో రోజుకి 3 బాటిల్ తాగుతున్నాడు మా ఆయన అని చెప్పి అమ్మల్ని అక్కల్ని తిడుతున్నారు లేడీస్. ఇవన్నీ డైవర్ట్ అవ్వాలంటే లేడీస్తో ఓటేపించుకోలేనప్పుడు ఈ తాగుబోతులతో ఓటేపించుకోవాలి. ఈ తాగుబోతులతో ఏం ఫీలింగ్ క్రియేట్ కావాలి, ఇంతకుముందు ఎట్టయితే క్రియేట్ చేశారో మీ దగ్గర డబ్బులు దోచేశాడు అని చెప్పి, ఇప్పుడు అట్లాగే దానికి నిజమని నిరూపించాలి. అందుకోసం ఈ మొక్క చేస్తారు. ఇదంతా రాబోయే రోజుల్లో మీరు చెప్పినట్టే పత్రికలు రాస్తే, టీవీలు రాస్తే కేసు పెడతారు, ఎవరో ఒకళ్ళని అరెస్ట్ చూపెడతారు, ఇదిగో మేము ఇదంతా కనిపెట్టేసామంటారు. అదొక సైకలాజికల్ గేమ్కే తప్పించి నిజమైతే ఈ పాటికి ఆగేవాళ్ళ చేతుల ఆధారాలు ఉంటాయి, నడుస్తుంటుంది అదంతా. ఈడీసీఐడి ఎంట్రీ అవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది దీని మీద. సిట్టేశారు కదా, సిట్ ఇచ్చినటువంటి ఆధారాల ఆధారంగా తర్వాత ఏదన్నా డబ్బులు వెళ్ళినట్టుంటే గనక అప్పుడు ఈడీ సిబిఐకి ఇచ్చిన ప్రూఫ్స్ కూడా ఆ సిట్ ఆధారంగా ఇచ్చినాయంట కదా. అదే అనేది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేసినటువంటి వాటిని సిబిఐకి ఈడీకి ఇంత ముందు ఇచ్చారు. ఇప్పుడు అందులో ప్రాథమికమైన ఆధారాలు విదేశాలకు మళ్ళినట్టు లాండరింగ్ జరిగినట్టుంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు ఖచ్చితంగా. కింద స్థాయిలో దాని వలన గతంలో ప్రజలకు ఏమీ నష్టం జరగల, పై స్థాయిలో తింటామంటే అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. కేంద్రం కూడా జగన్ని తొక్కాలనుకుంటే ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది. అవ్వదు అని చెప్పను నేను, కుంభకోణం జరగలేదని కూడా నేను చెప్పను. కుంభకోణానికి సంబంధించి 2 మార్గాలు, ఇప్పుడు కింద పైన మధ్య అన్నీ జరుగుతున్నాయి. అప్పుడు పై స్థాయిలో జరిగి ఉండాలి, తయారీదారుల దగ్గర జరిగి ఉండాలి. అయితే తయారీదారులు కంప్లైంట్ లేకుండా వర్కౌట్ కాదు. అది ఒకటి సార్, లిక్కర్ స్కామ్ ఒకటైతే ఒక పక్క కాకాని విషయం కానీ లేదంటే విడదల రజనీ అంశం కానీ వరుసగా వీళ్ళు కూడా కోర్టులకు వెళ్తున్నారు ముందస్తు బెయిల్ కోసం. ఓకే, ఇప్పుడు సజ్జల్ గారి కేసు విషయంలో అయితే ఇద్దరికి బెయిల్ వచ్చింది అనేది, సజ్జల భార్గవరెడ్డి గారికి, అది సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి లేదంటే పోసాన్ని చేసిన ఆరోపణలకు సంబంధించి. కానీ వీళ్ళిద్దరి విషయంలో మాత్రం ఏం జరగబోతోంది, అరెస్ట్ ఖాయమా అనేది కూడా, ఇది వైసీపీకి ఏమన్నా రేపొద్దున ఇబ్బంది? ఇప్పుడు బేసిక్గా వీళ్ళకి ముందస్తు బెయిల్కి వెళ్తారు, ముందస్తు బెయిల్ రావడానికి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో ఎప్పుడో జరిగిన దాని గురించి అంటూ ఇప్పుడు కేసులు కట్టినప్పుడు మొదట్లో కోర్టులు పట్టించుకోవాలి, క్రమంగా ఇప్పుడు అడుగుతున్నాయి కదా, అప్పుడెప్పుడో ఇష్యూ గురించి ఇప్పుడు ఏంటి అన్నటువంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విడుదల రజనీదే ఉంది, అప్పుడు బెదిరించారు అన్నటువంటి దానికి ఆధారం ఏదైనా చూపెట్టాలి కదా వాళ్ళు. అది ఏమని చూపెడుతున్నారు, మైనింగ్లో పెనాల్టీ వేశారు, ఎస్ అదే విడుదల రజనీ చేయించింది అన్నది జాషువా అనే అధికారి చెప్పారు అన్నటువంటి చెప్పారు. మరి అప్పుడు ఇవాళ రోజున అన్ని చేస్తున్నది ఏంటి? ఇవాళ నెల్లూరులో మైనింగ్ జరుగుతోందా, గూడూరులో మైనింగ్ జరుగుతోందా, రాష్ట్రంలో మైనింగ్ జరుగుతోందా? పర్మిట్లు ఉన్నోళ్ళు కూడా ఆగిపోయారుగా. మరి అప్పుడు విడుదల రజనీ ఒక ఇష్యూలో కుంభకోణం చేస్తే ఇప్పుడు ఎన్ని వేల కుంభకోణాలు జరుగుతున్నట్టు ఒక్కొక్క దాని మీదన. కాబట్టి అంటే అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చలామణి అయిపోయారు, ఇప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మరి అప్పుడు అది కుంభకోణమా కాదా? అది కుంభకోణం అయితే ఇది కుంభకోణమే. ఆ లెక్కనైతే గొట్టిపాటి రవికుమారు లేకపోతే కనుక 23 మంది ఎమ్మెల్యేలు ఎందుకు వచ్చారు ఆ రోజున తెలుగుదేశంలోకి, జనసేన ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి? మైనింగ్స్ గురించినేగా. మరి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారీగా పెనాల్టీలు వేసింది ఆ రోజున, అదంతా వసూలు చేసిందా వాళ్ళ దగ్గర? వీళ్ళ పార్టీలోకి రాగానే అవన్నీ మాఫీ అయిపోయినాయిగా. సేమ్ టెండెన్సీ మళ్ళీ వైసీపీ వచ్చి చేసింది, తెలుగుదేశం వాళ్ళని ఏడిపించి మళ్ళీ ఇప్పుడు అదే చేస్తున్నారు. నీతులు చెప్పే అర్హత ఎవరికీ లేదు, లేదా ఎవడూ తప్పు చేయకపోవడం అనేది లేదు. అందరూ మైనింగ్ అనేటటువంటి దాన్ని ఒక వనరుగా మలుచుకుంటున్నారు, దాని ఆధారంగా దొంగ కేసులు పెడతారు, దొంగ పెనాల్టీలు వేస్తారు, బెదరేస్తారు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి దాంట్లో అతనికి ఒక లడ్డూ లాంటి అవకాశం ఇచ్చారు. అదేంటది, టన్ను వచ్చి 12 లక్షలు రాశారట, క్వాడ్జ్ టన్ను 12 లక్షలట. అమెరికాలో కూడా లేదు ఆ రేటు, 20,000 30,000 ఉంటుంది. దాంట్లో వీళ్ళు రాసింది 12 లక్షల రూపాయలు.
ఇప్పుడు శుభ్రంగా ఆయన చెప్పచ్చు ఇది కాకాని, అయ్యా నేను నీకు 100 టన్నులు ఇస్తా, 12 లక్షలకి అమ్మి పెట్టి నాకు అని చెప్పి ఇవ్వచ్చు అతను. అప్పుడు ఎంత ఇతను మొత్తం కలిపితే వీళ్ళు లెక్క తెలిసింది ఎంత, వాళ్ళు చెప్పిన కంప్లైంట్ ప్రకారం ఎంత తేడా జరిగిందన్నారు, అది మొత్తం కలిపితే 20,000 లెక్కేస్తే 12 లక్షలు. వీళ్ళు దాన్ని 12 కోట్లకి ఎంతో చూపెట్టినట్టున్నారు, 120 కోట్ల. నేను ఇవన్నీ పేపర్ల మీద బాగుంటాయి, రేపు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు నడుస్తుంది అదంతా కూడా. కానీ ఒకటి సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసుల గురించి అన్నీ తెలుసు. మొన్న మధ్యన ఎక్కడ వల్లంనేని వంశీ దగ్గర మాత్రమే ఆయన మాట్లాడారు, మళ్ళీ మనం మిర్చి యార్డ్ దగ్గర అనుకుంటా మాట్లాడింది. తర్వాత ఈ కేసుల వ్యవహారానికి సంబంధించి లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికీ నోరు ఇప్పట్లేదు, సైలెంట్గా ఉంటున్నారు. ఆయన వ్యూహం ఏమన్నా ఉందా సెపరేట్గా? ఆయన దగ్గరకు వస్తే కదా ఆయన మాట్లాడడానికి, ఊరికి రోజు చేసే ఆరోపణ కల్లా ఆయన ఆన్సర్ చేసి ఏం చెప్తాడు? ఆయన తెలియకుండా వాళ్ళ ట్రాప్లోకి ఆయన వెళ్ళాలా బేసిక్గా? ఏమని చెప్తాడు? ఇదిగో నేను ఏడాదికి ఎంత మందు తెప్పించాను, మందు అమ్మిచ్చాను, రేపు చెప్తాడు ఆ మొక్క, ఇదిగో మా హయాంలో ఇన్ని కోట్ల రూపాయలు డబ్బులు వచ్చినాయి, 2014-19 ముందు లెక్క తీయండి. కుంభకోణం అంటే ఏంటండి, ఇదివరకు 1000 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 500 వచ్చింది అంటే 500 తిన్నట్టు, అంతే కదా? ప్రభుత్వాన్ని నష్టపరిచేదే కదా కుంభకోణం అంటే. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడితే కుంభకోణం ఎట్టవుతుంది? అంతకుముందు ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో ఎంత ఆదాయం వచ్చింది, అప్పుడు ఒకవేళ కనుక 1,50,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చి జగన్ వచ్చాక అది 1,00,000 కోట్లే వచ్చింది అనుకోండి, కుంభకోణం ఖచ్చితంగా. కానీ వీళ్ళు లెక్క ఏం చెప్తున్నారు, జగన్ టైంలో 95,000 99,000 కోట్లు, మరి అంత వచ్చినప్పుడు అది లాభం అవుతుందా నష్టం అవుతుందా? లాభం తెస్తే కుంభకోణం అవుతుందా, నష్టం తెస్తే కుంభకోణం అవుతుందా? కాబట్టి ఏం చెప్పాలి అందులో? అంటే సాధారణంగా ఈ మధ్యన ప్రతిదానికి ఒక పవర్ పాయింట్ ప్రాజెంటేషన్ తీసుకొచ్చి లెక్కలేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికల ముందు కూడా అదే కదా చేశారు, మనం ఎంత ఖర్చు పెట్టాం, ఈ పథకానికి ఎంత, ఈ పథకానికి ఎంత అని మొత్తం మేనిఫెస్టో చెప్తారు, ఏ హామీలు ఇస్తారనుకుంటే ఆ లెక్కలే చూపించారు ఎలక్షన్ వచ్చే వరకు కూడా. అంత కరెక్ట్గా ఉన్నారు కదా. ఇది కూడా ప్రభుత్వం నిర్వహించింది కదా మొత్తం ఈ లెక్కర్ అంతా కూడా, లెక్క ఉండే ఉంటది కదా. అసలు ఇందులో ఏమైంది అనేది తీసి బయట పెట్టుకుంటే ఎంత హడావుడు ఉంటుంది. కేసు పెట్టిన రోజు జగన్ మీద కేసు పెడితే అప్పుడు తెస్తాడు బయటికి, ఈలోపు ఏముంటది? అంటే అంతా ట్రాన్స్పరెన్సీ పాలనే కదా జరిగింది. ఎందుకు కాగితాలు ఉన్నాయి అతని దగ్గర, ప్రతిదీ అతను మాట్లాడే ప్రతి మాటకి పేపర్ తీస్తాడు. పేపర్ లేకుండా ఏ మొక్క మాట్లాడు అతను. వాళ్ళకి చిరాకు అది ఒక రకంగా, వీళ్ళు వేగ్గా మాట్లాడేస్తారని నోటికి వచ్చిన ఆరోపణ చేసేస్తారు. అతను ప్రతి దానికి పక్కా పేపర్ లేకుండా మాట్లాడు. ఆ పేపర్లు సేకరించలేక తలబట్టుకుంటారు పాపం వాళ్ళ స్టాఫ్ అంతా కూడా. అతను ప్రెస్ మీట్ పెట్టాలని 3 రోజులు వీళ్ళు ప్రిపరేషన్ చేయాలి ఇవన్నీ, ఆ తర్వాత కానీ అతను రాడు మీడియా ముందుకి. అంటే ఈ కేసులో సార్ ఒకటే ఫైనల్గా ఏంటంటే, ఒకటే ఈ కేసులో జనాలకి నిజంగా 99,000 కోట్ల ఆదాయం వచ్చిందా, 18,000 కోట్లు ఎక్కడికి వెళ్ళింది, 4,000 కోట్లు ఏ విదేశాలకు వెళ్ళింది, ఇది టీడీపీ వెర్షన్ గానే ఉండిపోయింది. ఇందులో సెకండ్ వెర్షన్ జనాలకి వినపడాలి కదా. ఏముంటుందండి సెకండ్ వెర్షన్, ఎవడు మాట వింటాడు అంటున్నా నేను. చెప్పాడు కదా, కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడాడు, మిథున్ రెడ్డి మాట్లాడాడు, వాళ్ళ పార్టీ వాళ్ళందరూ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు మాట్లాడితే జగన్ మాట్లాడతాడు, కిందోడు మాట్లాడితే వీళ్ళకి కిందోడే మాట్లాడతాడు, అంతే కదా. 2 వెర్షన్ వీళ్ళు దోని వీళ్ళు అడుగుతూనే ఉన్నారు కదా ఈ ముక్క. కాబట్టి అది నడిచిపోతూ ఉంటుంది ఇక, దానికి ఇక ఇలాగే ఉండాలి అని ఇందులో ఏది ఉండదు రాజకీయంలో. అవును అవును. కానీ ఒకటి ఈ మధ్య కాలంలో ఓకే, మిర్చి రైతులు రోడ్డు ఎక్కుతున్నారు, ఎక్కడికెక్కడ సమస్యలు వస్తున్నాయి. మొన్న అరటి రైతుల దగ్గరికి వెళ్ళారు, పరామర్శించారు. కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్లో కన్నా బెంగళూరులోనే ఎక్కువ ఉంటున్నారు, జనాల్లో ఉండడానికి భయపడుతున్నారు జగన్ అనేది. వేరే కారణం ఏదైనా ఉంది? వణికిపోతూ ఉంటాడు, ఆయనకి మధ్య చలి ఎక్కువ అయినట్టుంది, వణికి కొంచెం కంగారు పడుతూ ఉంటాడు. ఏదో నోటికి వచ్చినట్టు మనం ఏదైనా రాసుకోవచ్చు భయపడిపోవడానికి, వణికిపోవడానికి. ఇప్పుడు రోజు ఏం చేయాలి ఇక్కడ కూర్చుని? ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు గారు ఎన్ని రోజులు ఉన్నారు ఇక్కడ? 14-19 తర్వాత, పోనీ ఈవెన్ 14-19లో కూడా శుక్రవారం మధ్యాహ్నం వెళ్ళిపోయేవాళ్ళు, సోమవారం మధ్యాహ్నం వచ్చేవాళ్ళు. అదేమంటే శనివారం తెలంగాణ పార్టీ అనేవాళ్ళు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లు అని చెప్పి ఒక పూట కూర్చునేవాళ్ళు, 1 గంట 2 గంటలు. మళ్ళీ ఇంటికే కదా, శుక్రవారం మధ్యాహ్నం వెళ్ళిపోయి సోమవారం మధ్యాహ్నమో మంగళవారం మధ్యాహ్నం వచ్చేవాళ్ళు. అప్పుడు అధికారంలో ఉండగానే. తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు ఉన్నారు ఇక్కడ? ఎన్ని రోజులు ఉన్నారు? కరోనా టైంలో అసలు ఇక్కడ ఉన్నారు ఆయన? లేదు. కరోనా తర్వాతనైనా ఆయన ఉన్నారా? మళ్ళీ జనంలోకి చంద్రబాబు నాయుడు అనేది ఒక కార్యక్రమం పెట్టారు కదా అప్పుడు,
ఆ టైంలో ఆయన ఇక్కడికి రావడం మళ్ళీ బిగిన్ చేసింది. అప్పుడు కూడా రోజు ఇక్కడ ఉన్నారా? ఒకటే ఏంటంటే జగన్ మీద విషం చెమ్మాలి కాబట్టి, విద్వేషం చూపించాలి కాబట్టి రోజు ఇన్ని రోజులే ఉన్నాడని. జగన్కి సొంత ఇల్లు ఉంది ఇక్కడ, చంద్రబాబుకి సొంత ఇల్లు కూడా లేదు. అది కూడా ఏంటి, రాష్ట్ర ప్రభుత్వానికి రాసి ఇచ్చేశాడు లింగమనేనని చెప్పి అదే దాంట్లో అద్దెకున్నట్టు రాశారు. బహిరంగ రహస్యమే కదా అది. అప్పుడేం చెప్పారు, అట్లాంటి అక్రమింట్లో ఉంటారా అని చెప్పినటువంటి మనకి చేయలేదు. అది ఎవడన్నా రాస్తున్నాడు ఇప్పుడు? ఆ వెనకాల వాళ్ళకి నోటీసులు ఇచ్చింది దేవినేని ఉమానే, ఆ ఇళ్ళన్నిటికీ అదే ప్లేస్లో ఉంటున్నారు. ఒకటి చేస్తే శృంగారం, ఇంకోటి చేస్తే విచారణ నడిచిపోతూ ఉంటుంది మన రాష్ట్రంలో. అదో స్పెషాలిటీ అంతే. కానీ పార్టీ పరంగా చూసుకుంటే పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ఎందుకు అందుబాటులో ఉండలేకపోతున్నారు జగన్ అనేది? ఎవరు చెప్తున్నారు అందుబాటులో ఉండట్లేదని? బొత్స సత్యనారాయణ చెప్పాడా, లేకపోతే ఎమ్మెల్యేలు చెప్తున్నారా? వాళ్ళు ఎందుకు చెప్తారు? మరి కార్యకర్తలు రోజు వెళ్తే, ఇప్పుడు చంద్రబాబు గారు రోజు కార్యకర్తలు అందరూ ఎదురుకుండా కూర్చుంటున్నారా? వచ్చి ఏడ్చేవాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు బేసిక్గా. ఇంకోటి నేను అడిగిందే, 5 ఏళ్లలో చంద్రబాబు గారు ఉన్నారు కదా, ఎన్నిసార్లు చంద్రబాబు గారు గత 5 ఏళ్లలో కార్యకర్తల దగ్గర ఉన్నారు? ఇప్పుడు వెళ్తున్నారు. ఇవాళ అయితే క్లియర్గా వారానికి ఒకసారి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండటం. అది గత 5 ఏళ్లలో అట్టగా ఎన్నిసార్లు అందుబాటులో ఉన్నారు? తన జనంలోకి వెళ్ళటం బిగిన అయినాకే కదా, అది 3 ఏళ్ల తర్వాతనే కదా. ఇంకోటి ఇప్పుడు ఉండట్లేదా అక్కడ? మరి నాయకులతో రివ్యూ మీటింగ్ ఎట్లా పెడుతున్నారు? యాక్టివిటీస్ వాయిదా వేస్తున్నారా సార్? పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ ఆల్రెడీ ఒక ప్రణాళిక, ఒక షెడ్యూల్ ఆల్రెడీ ప్రకటించి తర్వాత వాటి గురించే మర్చిపోయారు. ఇప్పుడు ఆ ఊసే ఎత్తట్లేదు. నేను ఒక పాయింట్, జగన్ ఈ కార్యక్రమానికి వెళ్ళబోతున్నాడు అన్నప్పుడు నేను ప్రస్తావించేంతకు అది జగన్ చెప్పాడా, పత్రికలు రాసినయ్యా అన్నటువంటి. సాక్షిని రాసింది కాబట్టి అప్పుడు నమ్ముదాం అనుకున్నాం మనం. ఏది నియోజకవర్గానికి, పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 2 రోజుల మీటింగ్ అన్నటువంటిది, అది మిస్ అయ్యాడు, అది ఆగిపోయాడు ఆయన. ఇది కార్యకర్తలతో జగన్ అన్నాను మీతోనే ఉంటాను ప్రతి నియోజకవర్గంలో, అది స్వయంగా అదే చెప్పారు. అది మిస్ చేశారు. అది ఇంతకు ముందు కూడా అంతే కదా, గతంలో కూడా జరిగింది. ఎప్పుడు డిసెంబర్లో చెప్పిన మాట, ఫిబ్రవరి నుంచి జరుగుతుంది అన్నారు, జనవరి ఎండింగ్ నుంచి. జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి అయిపోయింది. ఈ ఎండాకాలంలో కూడా చేస్తున్నట్టేం లేదు. అది ఖచ్చితంగా ఆ విషయంలో గ్యారంటీ వస్తుంది. మళ్ళీ వర్షాకాలం వచ్చాక వర్షాలు కాబట్టి వెళ్ళట్లేదు అంటారు. ఆయనకి ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆయన మైనస్సే ఉంది. కార్యకర్తలకి కనీసం వారంలో 2 రోజులు పూర్తిగా కార్యకర్తలకు సమయం కేటాయించి వచ్చిన కార్యకర్తలందరికీ ఈ సెల్ఫీలు ఇవన్నీ ఇవ్వాలి. అయితే ప్రస్తుతానికి వాళ్ళు ఏదో ఒక కథ చెప్తున్నారు, అది నిజమా కాదో మనకి తెలియదు. కాలుకి ఆయనకి ఏదో అప్పుడు పాదయాత్ర ఈ సిద్ధం సభలప్పుడు కాలుకి ఏదో దెబ్బ తగిలింది. అది ఇంకా దాని మీద పని జరుగుతుంటుంది, కానీ కొంచెం స్ట్రెయిన్ ఎక్కువైనప్పుడల్లా మనిషి ఇబ్బంది పడుతున్నాడు మళ్ళీ అన్నటువంటిది. అది శాశ్వత సమస్య అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు రెస్ట్కి సంబంధించి ప్రెషర్ చేస్తున్నారు అంటారు. అది మేబీ కల్పిత కథ కూడా అయి ఉండొచ్చు. దెబ్బ తగలడం మాత్రం వాస్తవం. ఎట్ ద సేమ్ టైం కార్యకర్తలు వస్తే ఆయన ఇట్ట కూర్చుని పక్క నుంచో పెట్టుకోవడానికి కుదరదు. ఆయన మనస్తత్వం నుంచుని ఫోటోలు దిగుతాడు అతను, మీరు అబ్జర్వ్ చేయండి. నుంచుని ఫోటోలు దిగుతుంటాడు. అంటే కార్యకర్తలకు ఒక రోజు కనుక బిగిన్ చేస్తే పొద్దునుండి రాత్రి దాకా నుంచునే ఉండాలి. ప్లస్ రావడం బిగిన్ చేస్తే కార్యకర్తలు వరదే జగన్ దగ్గరికి, కష్టం. కాబట్టి దాన్ని ఏమంటారంటే క్రౌడ్ పుల్లర్లకి ఇదో సమస్య. మీరు లోకేష్ అందరికీ సెల్ఫీలు ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ ఎంతమందికి ఇచ్చాడు? లోకేష్ చంద్రబాబు పార్టీ కార్యకర్తలతో మీటింగ్ అవుతాడు, పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు మీటింగ్ అవుతారు? ఎందుకు కావట్లేదు? అప్పుడు ఆయన కూడా చెప్పారు కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను. పార్టీ కార్యాలయానికి వెళ్తారు. ఇప్పుడు కూడా పార్టీ కార్యాలయానికి వెళ్తే వీళ్ళ పార్టీ కార్యాలయంలో కూడా నాయకులు ఉంటారు. ఇక్కడ తెలుగుదేశం ఏంటంటే వ్యవస్థీకృతంగా చేస్తుంది, ఒక 3 టీముని పెట్టి అక్కడ వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకోవడానికి. కానీ ప్రాంతీయ పార్టీల్లో ఈ 2 పార్టీలకి దరిద్రం ఏంటంటే నాయకుడి బేస్డ్ రాజకీయం. అక్కడ ఎవరో రిప్రజెంటేషన్ తీసుకుంటే ఆందో కార్యకర్తలకి, ఎవరినో కలవడానికి రారు వీళ్ళంతా, అధినాయకుడిని కలవడానికే వస్తారు. వాళ్ళ తట్టుకోలేరు, అదే వాళ్ళ బలం, అదే వాళ్ళ బలహీనత. పవన్ కళ్యాణ్ పొద్దునుండి రాత్రి దాకా కార్యకర్తలతో కంటిన్యూగా ఫోటోలు దిగటము, లేకపోతే వాళ్ళతో కంటిన్యూగా ఉండేది ఉంటుందా? ఈయనైనా అదే సేమ్ ప్రాబ్లం. ఇప్పుడు మన పులివెందులు వెళ్ళాడు, ఎగబడ్డారు. గుంటూరు వెళ్ళారు, ఎగబడ్డారు. ఇంకో చోటకి వెళ్ళాడు,
ఎగబడ్డారు విజయవాడ వెళ్ళినప్పుడు వంశీని పరామర్శించడానికి. ఉమ్, అంతకంటే ఇంకెక్కువే ఉంటారు కానీ నీకు డేట్ ఇచ్చి టైం ఇచ్చి రండి అయ్యా అంటే తగ్గుతారా? వచ్చేస్తారు. అప్పుడు ఏ తొక్కిసలాటో జరిగింది అనుకోండి, ఇదిగో చూసారా జగన్ తన కార్యకర్తలు కూడా కాపాడుకోలేకపోయాడని మళ్ళీ రచ్చ నడుస్తుంది. దానికి ఏమా అలాగని చెప్పి వాళ్ళకి దూరంగా ఉంటే అంతకంటే దుర్మార్గం లేదు. కాబట్టి అంటే ప్రాంతాల వారీగా పర్యటన చేయడానికి ఆ షెడ్యూల్ మళ్ళీ రీషెడ్యూల్ చేయడానికి ఇంకా టైం ఉంది అనుకోవాలా? ఇప్పుడే అవసరం అది వాళ్ళ వైఫల్యం, వాళ్ళు చెప్పుకోవాలా, ఇదిగో ఈ కారణంగా జరగట్లేదు ఇలా జరుగుతుంది అని చెప్పుకోవాలి వాళ్ళు. ఉమ్, ఆ చెప్పుకోలేకపోవడం అన్నప్పుడు వాళ్ళ ఫెయిల్యూర్. కార్యకర్తకి కన్విన్స్ చేసే ప్రయత్నం ఉండట్లా. మా ఇష్టం వచ్చినట్టు మేము టైం ఇస్తే రండి లేకపోతే పోండి అన్నట్టే ఉంది. అది తప్పు, కరెక్ట్గా. ఒకటి సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పాత పద్ధతిలోనే ఉన్నారా అనేది ఈ మధ్యన ఎక్కడ చూసినా ఎక్కడ మాట్లాడినా, మొన్న ఆయన పవన్ అనే వ్యక్తితో మాట్లాడిన సోషల్ మీడియాకి సంబంధించి, మొన్న అరటి రైతుల దగ్గర మాట్లాడిన, మన ప్రభుత్వం వచ్చేస్తుంది 3 ఏళ్ళు ఆగండి అనే చెప్తున్నారు అందరికీ. ఓకే, 3 ఏళ్ళ కాన్సెప్ట్ ఏంటో తెలియదు ఎవరికి, మరి 3 ఏళ్ళని ఎందుకు అంటున్నారు? రెండోది ఏంటంటే మనం అధికారంలోకి వచ్చే వరకు ఆగండి అంటే రైతులు అప్పుడు దాకా అలా చూస్తూ కూర్చోవాలి అనేది కూడా ఒకటి. ఎందుకు ఆ తరహా వ్యాఖ్యలు చేస్తారు? అంటే ఏం చేయాలి? ఇప్పుడు వచ్చి నేను పొడి చేస్తాను వాళ్ళని నరికేస్తానని చెప్తాడే ఏంటి? ఇప్పుడు నష్టపోయిన రైతుకి ఇమీడియట్ గా తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేయడం వేరు, దానికి చేస్తున్నాడు కదా, సంబంధించి ఏదైనా ఒక ప్రణాళిక వేయడం వేరు. అది ఎట్లాగూ చేస్తున్నాడు కదా. ప్రభుత్వం ఇలా ఆదుకోవాలి, మేము మా టైంలో ఇట్లా ఇచ్చాము, మీరు ఇట్లా చేయండి అని చెప్తున్నాడు కదా. చెప్పి ఒకవేళ ఆయన ఇవ్వకపోయినా సరే మనం వచ్చాక ఇస్తామంటాడు. అదే గతంలో కూడా అదే చెప్పాడు కదా, పాదయాత్రలో కూడా. మీకు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే 2014లో ఓడిపోగానే 14లో జూలైలో ఆగస్టుకే, జూలై ఆగస్టుకే అడిగిన వాళ్ళకల్లా లెక్క చెప్పేవాడు. 4 సంవత్సరాల 11 నెలలు ఉంది మనకి, ఇంకా మన ప్రభుత్వం రాగానే మీకు న్యాయం చేస్తా. 4 సంవత్సరాల 10 నెలలు ఉంది, మన ప్రభుత్వం రాగానే న్యాయం చేస్తా, ఇట్లాగా. అప్పుడు అందరూ అదే వెక్కిరించారు. ఆలు లేదు చూలు లేదు, నిన్నగాక మొన్ననే ఓడిపోయినాడు వచ్చి మళ్ళీ అప్పుడే 4 ఏళ్లలో మన ప్రభుత్వం వచ్చేద్దని చెప్తాడు, ఇదేందని చెప్పేసి. కానీ వచ్చింది కదా. ఇప్పుడు ఇతనేం పరిష్కరించలేడు, వింటాడు, మీడియాకి చూపెడతాడు, ఒక్క ప్రకటన చేస్తాడు. ఇంకోటి, జగన్ వెళ్తుంటే పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది కదా చచ్చినట్టు ప్రభుత్వం, కానీ సంపూర్ణంగా చేయట్లా. ఇప్పుడు మిర్చికి జగన్ వెళ్ళాడు, అంతకుముందు లేనిది 11,500 రూపాయలు అనౌన్స్ చేశారు. అదే సరే, ముందైతే ఒక ప్రయత్నం చర్చ అనేది జరిపింది కదా ప్రభుత్వం. అట్లాగే దీని దగ్గరికి అంతే జరిగింది. ఏదేదో ఇంకో రైతుల దగ్గరికి కూడా వెళ్ళాడు కదా, అరటి రైతుల దగ్గరికి. అప్పుడు వెంటనే ప్రభుత్వం స్పందించింది. అయితే ఆ టైంలో ఇస్తే కనుక జగన్ కా పేరు వెళ్తుంది అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది వీళ్ళకి. సహజంగా జరుగుతుంది ఆ ఫీలింగ్. అలాగని ఇవ్వకపోతే జనం ఊరుకుంటారా? కాబట్టి రేపు వచ్చిన తర్వాత ఇస్తానంటాడు. మేబీ రేపు వచ్చిన తర్వాత ఇస్తాడు కూడా. ఇంతకుముందు ఇచ్చాడట 2014-19 మధ్యలో ఏదైతే తను చెప్పాడో అట్లాంటి తను వచ్చాక ఇచ్చాడు కొన్ని. అట్లాంటివి చెప్పడం అనమాట, అంతే. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వడం వేరు. గతంలో అధికారంలో లేకపోయినా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వెళ్ళి కౌలు రైతులకి ఇంటింటికి వెళ్ళి 1 లక్ష రూపాయలు ఇచ్చిన పరిస్థితి ఉంది కదా. అందరికీ ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఇచ్చారా? అదొక ఉద్యమం కాన్సెప్ట్ లో పెట్టుకుని చేశారు. అంటే ఆయన సొంత మిగతా వాటికి చాలా పరామర్శలకు వెళ్ళారు. ఓన్లీ దీని వరకే కదా ఇచ్చింది, కౌలు రైతులకు సంబంధించి. అట్లాగే కదా ఉండేది. అంటే ఒక అలా ఇవ్వడం అనేది ఒక తక్షణ ఉపశమనం కదా సార్ వాళ్ళకి, రైతులకి. ఏదో మనిషి చనిపోయినప్పుడు ఇచ్చారు, అప్పుడు కూడా పంట నష్టాలు చాలా జరిగినాయి కదా. వాటికి ఏమైనా పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చాడా? పంట నష్టపరిహారాలు జరిగినాయి కదా అప్పుడు కూడా, ఇవ్వలేదుగా. చనిపోయిన కౌలు రైతులకే కదా ఇచ్చింది అతను. బతికున్న వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారు ఆయన? లేదు కదా. చనిపోయిన కౌలు రైతుల అదే మరి ఇప్పుడైనా అంతే కదా. అది కూడా ఎప్పుడు చివరిలో ఎలక్షన్స్ ముందే కదా ఇచ్చింది, అంతే. నడుస్తాయి అయ్యి. ఒక ఉద్యమంలో అయితే చేశారు అప్పట్లో. రైట్. సరే, ఒక మెయిన్ ఈ వారం జరగబోయేది ఒక రకంగా డెవలప్మెంట్. రేపు ఆదివారం ఒక అతిపెద్ద డెవలప్మెంట్ జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఉగాది రోజు 2 అంశాలు ఇందులో. ఒకటి ఏంటి అంటే P4 కార్యక్రమం ఆ రోజు నుంచే ప్రారంభం చేయబోతున్నారు. పైలట్ ప్రాజెక్టు సంబంధించి 20,000 మందినో 20 లక్షల మంది, నాకు నెంబర్ కరెక్ట్గా ఐడియా లేదు, వాళ్ళందరికీ కూడా సిద్ధం చేసి పెట్టారు అనేది. P4 ద్వారా రేపు ఉగాది తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్లో అంత అద్భుతాలు జరగబోతున్నాయా? అదొక బ్రహ్మ పదార్థం. దాంట్లో వినేవాడుగా
వెర్రోడైతే చెప్పేవాడు మేధావి అన్నటువంటి కాన్సెప్ట్ అది. బేసిక్గా P4 అనేటటువంటిది ఏంటి, పెద్దోడి దగ్గర డబ్బులు ఉన్నాడంట, పేదోడిని వీళ్ళు చూపెడతారట, వీడిని ధనవంతుని చేయాలట. దీంట్లో ప్రభుత్వ పాత్ర ఏం లేదట, వాళ్ళకో బిరుదిస్తట, వీళ్ళకో బిరుదిస్తట. డబ్బులు తీసుకునేవాడిని బంగారు కుటుంబం అని పిలుస్తుందట, డబ్బులు ఇచ్చేవాడిని మార్గదర్శి అని పిలుస్తుందట. మార్గదర్శి ఎవరన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు గారికి దగ్గర అవ్వాలనుకున్న వాళ్ళు ఓ 4 రోజులు ఇస్తారు. ఇప్పుడు అన్న క్యాంటీన్లకు ఆ మధ్యన డబ్బులు ఇచ్చారు. రోజు ఇస్తున్నారా? రోజుకి ఇన్ని లక్షలు అని చెప్పి లెక్క కూడా చెప్పారు. రోజు ఇస్తున్నారా? ఎవరైనా చంద్రబాబు గారిని కలవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి డబ్బులు ఇస్తామని చెప్తే అరేంజ్ చేస్తారనమాట. అట్లాగే ఉంటుంది ఇందులోనైనా సరే. ఎవడి సొమ్ము ఎవడివ్వాలి, ఎందుకు ఇవ్వాలండి నాకు తెలియక అడుగుతాను. ఒకటి రాత్రి పగల కష్టపడి సంపాదించుకున్నాడు డబ్బులు, ఆడు తీసుకొచ్చి వీళ్ళకి చేతికి డబ్బులు ఇచ్చేది ఏంది? పోనీ వీళ్ళు వ్యాపారం చేస్తాననుకున్నారు, వీళ్ళు ఏదో వ్యాపారం చేస్తా అంటే ఓ పేదరికపు కుటుంబం ఎదగాలనుకుంటుంది. ఎలా ఎదగాలి? నువ్వే అంటున్నావు కదా, డబ్బులు ఇచ్చి కాదు చేపలు పట్టడం నేర్పుతానంటున్నావు కదా, చేపలు ఇచ్చి తినమని కాదు చేపలు పట్టడం నేర్పుతాను అన్నావు కదా, నువ్వే చెప్పావు కదా. మరి ఇప్పుడు ఇందులో వీళ్ళు వ్యాపారం చేస్తారా? గుడ్. మరి ప్రభుత్వమే జవాబుదారీగా ఉండి ఏది నామినీగా ఉండి లోన్స్ ఇప్పించచ్చు వాళ్ళకి. ఉట్టి క్యాష్ చేతికిస్తే నాశనం అయిపోతారని కదా మనం చెప్తోంది. ముద్ర ఉందా? ఎంతమందికి ఏం లెక్కేం లేదుగా ముద్రాలో. 5 లక్షల దాకా ఇస్తారు. ఇప్పుడు 10, 20 చేసినట్టున్నారు లక్షలు. అంత చేస్తారుగా, నువ్వు ఇప్పించుకోవచ్చు కదా లోన్స్, వ్యాపారాలు పెట్టించచ్చు కదా. ప్రభుత్వ భాగస్వామ్యం అవుతుంది మరి అంతే. దాంట్లో ప్రభుత్వ భాగస్వామ్యమే ఉంది, లేకుండా కదా దాంట్లో ప్రభుత్వ భాగస్వామ్యమే ఉంది. లోన్ బ్యాంక్ కూడా ఇస్తాడు, నువ్వు ఇప్పిస్తావు, అయిపోయింది. వాడు వ్యాపారంలో ఇప్పుడు వాడు డబ్బులు కాదుగా, అక్కడ బ్యాంక్ అనే దానికి కట్టాలి కాబట్టి బాధ్యతగా పనిచేస్తాడు వాడు. ఇప్పుడు ఫ్రీగా ఇస్తే నాశనం అయిపోతారు నువ్వే చెబుతున్నావు కదా. మరి అప్పుడు ఎవరితో డబ్బులు తీసుకొచ్చేసి ఇంకోళ్ళకు 10 లక్షలు చేతికిస్తే వీళ్ళు ధనవంతులు అయిపోతారా? ఖర్చు పెట్టేసుకుని వాడేసుకోరా? అది అసలు వినడానికి వింతగా ఉండేది, అదేదో గొప్పగా చూపెట్టడం తప్పించి ఇదివరకు జన్మభూమి పథకం లాగానే ఉంటుంది. ఆర్భాట ప్రచారం తప్పించి ఏమి ఉండదు అందులో. మొన్న అది కూడా చెప్పారు కదా, జన్మభూమి కార్యక్రమం లాగే ఈ పీపీపీ అప్పుడు అది ప్రచారమే ఇది ప్రచారమే. జన్మభూమితో ఏం బాగుపడిపోయింది? మొదట్లో ఇట్లాగే జనాలందరినీ అంటే ఒక మండలం మీద 4-5 జరిగేది. అది కూడా తెలుగుదేశంలో చంద్రబాబుకి క్లోజ్ అవ్వాలన్నో లేకపోతే కనుక దాన్ని ఏమంటారు, ఆ ఊళ్ళో పేరు కావాలనుకునేటటువంటి వాళ్ళు ఓ 4-5 కట్టేవాళ్ళు డబ్బులు. మిగతా వాళ్ళు అది అంతంత డబ్బులు మేమే ఆడగడతాంలే, ఇప్పుడు స్కూల్ బాగు చేయించాలంటే 10 లక్షలు ఖర్చు అవుతుంది అంటే అంత పెట్టి మేమే ఆడగట్టిస్తాంలే, 2 లక్షలే కడతామంటే తర్వాత ఏం చేసింది, ప్రభుత్వం 30% కడతాం మీరు 70% కట్టండి అనే కాన్సెప్ట్ తెచ్చింది. అంటే ప్రభుత్వ భాగస్వామ్యం చేసింది మళ్ళీ అందులో జన్మభూమిలో. ఆ తర్వాత శాంతం అడకెక్కిపోయింది. అది 14-19 మధ్యలో ఎందుకు పెట్టలే మరి జన్మభూమి శ్రమదానం? ఇప్పుడు మళ్ళీ అది ఒక ప్రచార ఆర్భాటం. దేశంలో డబ్బులు ఉన్నటువంటి వాడు పేదోడికి పని చేయండి, నేను చూస్తూ ఉంటాను, మీ ఇద్దరికి బిరుదిచ్చి చూస్తాను, చప్పట్లు కొడతాను అంటే ఇప్పుడు ఎవడన్నా బాగుపడ్డాడు అనుకోండి మా వలన, బాగుపడకపోతే ధనవంతుల ఆలోచన మార్పు రావాలని మళ్ళీ వాళ్ళని ఉద్దేశించి ప్రసంగిస్తారు భవిష్యత్తులో. కానీ ఇప్పటి వరకు ఈ P4 మీద ఈ పీపీపీ దీని మీద చేసిన ప్రచారం సార్, ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పి మనం చెప్పుకొచ్చారు, 100 పడకల ఆసుపత్రి. అది కూడా పీపీపీ విధానం ద్వారానే చేస్తానంటున్నారు, గ్రామాలని దత్తతిస్తానంటున్నారు. అంటే అన్నిటికీ అలాగే నిరుపేదల ధనవంతులు ఇవన్నీ కూడా పీపీపీ ద్వారానే చేసేస్తాం ప్రతిదీ అంటే సంక్షేమంలోనూ అభివృద్ధిలో కూడా ప్రభుత్వ భాగస్వామ్యం తప్పుకుంటుందా, తగ్గుతుందా, లేదంటే కంప్లీట్గా ప్రైవేట్ చేతిలో పెట్టేస్తున్నారా డెవలప్మెంట్ని పాలనని తీసుకెళ్ళి? ఈ P4కి వాటికి సంబంధం లేదండి. ఈ P4 అనేటటువంటిది ప్రచార పటాటోపపు పాకులాడేటటువంటి పెద్ద కార్యక్రమం అంతే. దాంట్లో ఏమి లేదు. P4 అంటే అదే అనమాట. సరిగ్గా చెప్పాలంటే ప్రచార పటాటోపం కోసం పాకులాడేటటువంటి ప్రోగ్రామ్ అనమాట అది. అంతే. P4 అంటే అంతకు మించి ఏమి ఉండదు. అదే మీరు చెప్పినటువంటిది జిల్లాకు ఒకటి, అది మెడికల్ హాస్పిటల్. అది కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, దాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ వాడి చేతిలో పెడుతున్నారు. దుర్మార్గం అది, దోపిడీ అది. ఎందుకంటే నువ్వు ఫ్రీగా చేసే సేవల్ని కూడా తీసుకెళ్ళి ఇప్పటికే ఒకప్పుడు చక్కటి గవర్నమెంట్ హాస్పిటల్ని, చక్కటి గవర్నమెంట్ స్కూళ్ళని నాశనం చేసి, ఒకప్పుడు
కాలేజీలో స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో అనే దాని మొహం చూసేవాళ్ళం కాదు. ప్రైవేట్ స్కూల్ అంటే చేతకానోడు వెళ్ళేటటువంటిదిగా చూసేవాళ్ళం ఆ రోజున. మా చిన్నప్పుడు ప్రభుత్వ స్కూలు ప్రభుత్వ కాలేజీని గొప్పవి. వాటిట్లలో సీటు దక్కకపోతే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ మెరిట్ లేక దానికి వెళ్ళేవాళ్ళం. చదవకపోవడం వల్ల నేను ప్రైవేట్ స్కూల్లో వేయాలి అనేటటువంటి పరిస్థితి. అంతటి దరిద్రంగా ఉండేటటువంటి దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ప్రైవేటు గొప్ప ప్రభుత్వం తప్పు అనే స్టేజ్కి తెచ్చుకున్నాం, ఒకటి దిగజార్చాం. ఇప్పుడు అలాగే వైద్యం, అప్పట్లో గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళేవాళ్ళం. గవర్నమెంట్ హాస్పిటలే ప్రధానం ఆ రోజున. అలాంటిది వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అదేదో కామెడీ కార్యక్రమం లాగా మార్చేసాం. వాస్తవంగా ఇవాళకి కూడా మెరిటోరియస్ డాక్టర్లు ఉండేది గవర్నమెంట్ హాస్పిటల్లోనే. అలాంటి వాటిని మెయింటెనెన్స్ నాశనం చేసాం. నువ్వు మెయింటెనెన్స్ ఇవ్వు వేరే వాళ్ళకి, ప్రైవేట్ వాళ్ళకి. ఇప్పుడు రైల్వే శాఖ ప్రైవేటీకరణని వీళ్ళు ప్రచారం చేశారు. రైల్వే శాఖ మెయింటెనెన్స్ ప్రైవేటీకరించారు. అంటే క్లీన్ చేయడం, ఎప్పటికప్పుడు చెత్త తీసేయడం, ఎప్పటికప్పుడు టాయిలెట్స్ క్లీన్ చేయడం. అది సదుపాయాలు మెరుగుపరిచే కార్యక్రమం ప్రైవేట్కి, తప్పులే. రైల్వేలు ప్రైవేట్కి ఎవరొద్దు, ఆర్టీసీని ప్రైవేట్కి ఎవరొద్దు. అట్లాగే హాస్పిటల్ని గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో కట్టే వాటిని ప్రైవేట్ అని చెప్పేసి ఇవ్వడం ఏంటండి? రెండోది రోడ్లు, నేషనల్ హైవేస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి? హైవేలు తీసుకెళ్లేసి వాడి చేతికి పెట్టేలా ప్రభుత్వం. హైవేలు కట్టేది కేంద్ర ప్రభుత్వమే. టోల్ గేట్ వసూలు చేసుకుని ఎప్పటికప్పుడు గుంటలు పూడ్చే కార్యక్రమం పెట్టింది వాళ్ళకి. ఇక్కడ నువ్వేమంటున్నావు? రోడ్డు వాడికి ఇచ్చేస్తానంటున్నావు. వాడే కట్టి వాడే చేసుకోవడం దుర్మార్గం కదా అది. అప్పుడు అది ఇష్టారాజ్యం నడుస్తుంది కదా, ప్లస్ దోపిడీ కదా అది. అది అయ్యి అట్లాంటి తప్పు. కాకపోతే ఏంటంటే ప్రజల్ని ప్రతి దాంట్లో నీకు పైసాలే. ఇదివరకటి రోజుల్లో 1000-1200 డబ్బులు సంపాదించుకునే వాడి కుటుంబం హ్యాపీగా ఉండేది. ఈ దరిద్రాలు వచ్చాకనే ఎంత సంపాదించినా సుఖం లేని బతుకులు అయిపోయినాయి. ఇప్పటికి కూడా ఏంటంటే మనం తగలేసేది విద్యకి వైద్యానికి. విద్యా వైద్యానికి అయ్యే ఖర్చే ప్రతి ఒక్క మధ్య తరగతి యొక్క సగటు ఆంధ్రుడి యొక్క సొమ్ములో 100కి 70% పోయేది ఈ రెండింటికే. వాడు తింటోంది 30 రూపాయలే, 70 రూపాయలు ఇంటికే తగలేస్తున్నాడు వాడు. కాబట్టి దాన్ని నువ్వు చేతనైతే దార్శనికత, విజను ఇట్లాంటివి ఉన్నోళ్ళు ఎవరైనా సరే అది అందుబాటులోకి తెచ్చి ఆ ఖర్చు తగ్గించి ఆ రూపాయి వాళ్ళకి మిగిలేటట్టు చేయాలి. అలా చెయ్యకపోగా దాన్ని మరింత మెరుగైన దానికోసం అని చెప్పి ప్రైవేట్కి ఇస్తామంటే ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే దరిద్రంగా తయారవుతున్నాయి. మెయింటెనెన్స్ రేపు పొద్దున అట్ట తగలాడతాయి ఇవి కూడా. కానీ ప్రభుత్వానికి భారం తగ్గుద్ది కదా సార్ ఒక రకంగా. ఇప్పుడు ఇంతకు ముందు నాడు నేడు స్కూళ్ళు ఇవన్నీ బాగు చేశారు కేంద్ర ప్రభుత్వ నిధిలో లేదంటే వీళ్ళ నిధిలో పెట్టి. ఇప్పుడు మొత్తం పీపీపీ ద్వారా ప్రైవేట్ వాళ్ళకే గ్రామాలను దత్తత ఇచ్చేసి ఇవన్నీ వాళ్ళతో చేయిస్తా ఉంటే ప్రభుత్వానికి భారం తగ్గిపోతా? ఆ నిధులన్నీ వేరే కార్యక్రమాలకు ఉపయోగించుకోవచ్చు. అసలు శుభ్రంగా ఎన్నికలు రద్దు చేసేసి ఓ నియంత పాలన పెట్టేసేస్తే అప్పుడు వీళ్ళందరూ సంపాదించుకునే డబ్బులన్నీ ఆగిపోతే ఇసుక డబ్బులు మిగులుతాయి, మద్యం డబ్బులు మిగులుతాయి, అట్లాగే మైనింగ్ డబ్బులు మిగులుతాయి, అన్ని డబ్బులు మిగులుతాయి కదా. అది బెటర్ కదా. అప్పుడు శుభ్రంగా చైనా లాగా పరిపాలించుకుంటూ పోతుంది కదా మనం కూడా. అట్టాగుంటాయి ఎవరికాళ్ళు అధ్యక్షుడు. కానీ అంటే P4 అనేది లేదంటే పీపీపీ ఇవి ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ అయినా రేపొద్దున్న చంద్రబాబు గారు చెప్పినప్పుడు అంతా గొప్పగా దాన్ని ఎక్స్పోజ్ చేస్తాయి పత్రికలు. తర్వాత తేడా వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తాయి. అంత మించి ఏం లేదు. అంతే, అధికారంలో లేకపోయినా కూడా ఆయన గొప్పగానే చిత్రీకరిస్తాయి. కాబట్టి ఆ పథకం వల్ల వచ్చే వైఫల్యాన్ని కూడా గొప్పగా చూపెడతాయి. ఇప్పుడు ఇదివరకు ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్ వచ్చినాయి, కార్పొరేట్ స్కూళ్ళు వచ్చినాయి, కార్పొరేట్ కాలేజీలు వచ్చినాయి గొప్పగా చెప్తున్నారు. కానీ దానివలన ఇవాళ రోజున జనం మీద ఎంత భారం పడింది, దానివల్ల జనం ఎంత అల్లాడుతున్నారు అన్నట్టు వదిలేస్తున్నారు. అట్లాగే ఇవి అంతే. వీటిలో P4లు ఏమీ ఉండదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక 5 కోట్ల జనాభా ఉన్నారు కదా, వీళ్ళు ఒక 20 లక్షలు తీశారు కదా. 20 లక్షల్లో వీళ్ళు రేపు పొద్దున మొత్తం మీద కలిపి నా అవగాహన మేరకు అయితే ఒక 500 నుంచి 1000 మందికి వీళ్ళకి సంబంధించిన అనుచరులు, మేబీ కాంట్రాక్టులు తీసుకున్నాడో ప్రభుత్వం దగ్గర డబ్బులు సంపాదించుకున్నాడు ఉంటాడు కదా, వాడెవడన్నా వీళ్ళకి డొనేట్ చేస్తాడు. అది కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరికోనో చేస్తారు. ఇది బంగారు కుటుంబం అంటే తెలుగుదేశం బంగారు కుటుంబం అవుతుంది. అదే సందర్భంలో మార్గదర్శి అంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న మార్గదర్శి అయి ఉంటాడు. ఇది ఒక 50, 100, 1000 చేస్తారు.
మ్యాక్సిమం కానీ 10,000 చేస్తే గ్రేట్ అండి 5 ఏళ్లలో. అంటే రేపు ఫస్ట్ అయితే 20,000 కుటుంబాలు ఏదో లెక్క చెప్పారు, 20,000 మందికి లెక్క ఇచ్చారు ధనవంతులకి. 20,000 మందికి తలా 10 లక్షలు ఇస్తారా ఎవడన్నా? ఒకవేళ 1,00,000 ఇచ్చాడు అనుకోండి, అది డొనేషన్ అవుతుందా, సెటిల్ అవ్వడం అవుతుంది వాళ్ళ జీవితంలో? అంటే డబ్బులు ఎవరు అనుకుంటా కదా సార్, నేరుగా మరి ఏం చేస్తారు? మార్గం చూపిస్తారట వ్యాపారం. అది వ్యాపార మార్గం అయితే కనుక ముద్ర ఏమైపోయిందంట. అప్పుడేంటి, కొత్త బానిసల్ని తయారు చేయడం, మనం కొత్త బానిసల్ని తయారు చేయడం, లేదంటే కనుక కొత్త బ్రోకర్లను తయారు చేయడం, మనం బ్రోకర్లకి వీళ్ళ తలకాయ తీసుకెళ్ళి ఇవ్వడం. ఇవాళ రోజున వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి ప్రభుత్వం తరపున చేస్తే ప్రభుత్వ బాధ్యత అవుతుంది. అంటే మరి చేపలు పట్టడం నేర్పించడం అంటే అదే కదా. ఇప్పుడు ఒక 10 లక్షలు పెట్టి ఎవరో ఒక వ్యాపారం చేపలు పట్టడం నేర్పడం అంటే ఎవరి దగ్గరనో కాదు, నువ్వు చెయ్యాల. వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కాదు, నిన్ను డబ్బులు ఇవ్వమంటలా. లోన్ ఇప్పిస్తే చేసుకుంటాడు, వాడు యజమాని అవుతాడు అక్కడ, నువ్వు గుమస్తాగిరి అవుతాడు అక్కడ. అవుట్ సోర్సింగ్ వ్యాపారం అవుతుంది ఇది. వీడు సంపాదించుకుని ఆడికి డబ్బులు ఇవ్వాలి అంటే అప్పుడు ఏమవుతుంది, ధనవంతుడు మరింత ధనవంతుడు అవుతాడు, పెట్టుబడి పెట్టినోడు మరింత ధనవంతుడు అవుతాడు, అంతే కదా. అవును 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 అవును. సరే, ఈ మధ్యన మనం ఆల్రెడీ ఇప్పుడు డిజిటల్ యుగంలో పరుగులు పెడుతున్నాం, దానికి తోడు ఇంకా పరుగులు పెట్టిస్తుంది ఏఐ టెక్నాలజీ, కృత్రిమ మేధ, ఒక రకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే దీనివల్లే భవిష్యత్తులో ఏఐ మీద అవగాహన ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు, ప్రతి దాంట్లో కూడా ఏఐ టెక్నాలజీని తీసుకొచ్చే ప్రయత్నం. చివరికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా గూగుల్ ఏఐతో అనుసంధానం చేసేసే ప్రయత్నం, అంటే అది ఇంకా ప్రారంభం కాలేనట్టుంది, స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, చేసే ప్రయత్నం జరుగుతుంది అనేది. అదే కనుక జరిగితే అంటే ఓన్లీ ఇదొకటేని కాదు, చాలా వరకు ఉద్యోగాలు తగ్గిపోతాయి అనేది ఒకటి. రెండో అంశం, ఏఐ టెక్నాలజీ మీద అనుభవం ఉన్న వాళ్ళకి మాత్రమే రేపొద్దున ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఎంతవరకు భవిష్యత్తులో ఇది కరెక్ట్ అని అనిపించచ్చు సమాజం? సామాన్యుడికి అర్థం కాని పదజాలం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు చంద్రబాబు గారు. అది గొప్పగా చిత్రీకరిస్తే మీడియా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గూగుల్తో అనుసంధానించట తిరుమల తిరుపతి దేవస్థానం, అదేమన్నా తోసుద్దే ఏంది? లేదు, ఎలాగ ట్రాఫిక్ వస్తుందో తెలుస్తుంది అక్కడ, తెలియదే ఏంది? కొండ కింద ఎంత ఉన్నారు, టోల్గేట్ దగ్గర పైకి ఎంతమంది వస్తున్నారు, అక్కడ బస్ స్టాండ్లో ఎంతమంది ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి క్రౌడ్ మేనేజ్మెంట్లో అద్భుతమైన చరిత్ర ఉంది, దానికి 100 ఏళ్ల హిస్టరీ ఉంది. ప్రతి ఉద్యోగికి తెలుసు అక్కడ ఏంటి అనేటటువంటిది. అయోధ్యలో రామ మందిర్ నిర్మాణం తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో పిలిపించుకుని వాళ్ళు ట్రైన్ అయ్యారు నిర్వహణ ఎట్లా చేయాలన్నటువంటిది. అంత గొప్ప చరిత్ర ఉంది దానికి. దాన్ని ఎవడో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగులోడు వచ్చి చూస్తాడా? కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదా మనకి. అర్థమేమన్నా ఉందా? గూగులోడు వచ్చి ఏం చెప్తాడు, క్యూలో అయిన ఎట్టగా దిట్ట నడుపు అంటాడా? లేకపోతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని కాదు ఒకేసారి పంపించని చెప్తాడా? దాంట్లో నీకు ఒక సిస్టమ్ ఉంది, టిక్కెట్లు, సుప్రభాతము, తర్వాత తోమాల, తర్వాత అర్చనానంతర సేవ, కళ్యాణం బయట జరుగుతుంది, ఆ కళ్యాణం వాళ్ళకి అక్కడికి ఎలవ్ చేస్తాడు, దీపాలంకరణ సేవ, ఇట్లాంటివి అవన్నీ ఉన్నాయి. ఆ టైంలో వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేస్తారు, మధ్యలో బ్రేకు ఇవి ఉంటాయి. ఈ టైంలో గ్యాప్ వస్తుంది. ఆ టైంలో గ్యాప్ రావడం వల్ల ఒక్కొక్కటి ఇవన్నీ కలిపి 5-6 గంటలు వేసుకోండి. ఈ 5-6 గంటల వల్ల క్రౌడ్ అక్కడ నిలబడుతుంది. మిగతా టైంలో అయితే కనుక పొద్దు నుంచి రాత్రి దాకా, ఇప్పుడు అయోధ్యలో ఎందుకు మీకు దర్శనం ఈజీగా అయిపోతుంది, వెళ్ళిపోతానే ఉంటారు, ఇక ఆగేదేం లేదు, అక్కడ బ్రేక్ అనేది లేదు, లేదా మధ్యలో విఐపి వచ్చేదేం లేదు, ఒకటే లైన్ అక్కడ అంతే. కాబట్టి నడుస్తోంది. ఇక్కడ మనం అట్ట పెట్టగలమా? అట్టయితే డబ్బులు రావు. ఎందుకు? ఆ సేవల ద్వారానే కదా మనకి బోల్డ్ డబ్బులు వస్తుంది. దాంట్లో ఆ డొనేషన్ ద్వారానే కదా డబ్బులు బోల్డ్ అంత వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చెయ్యం. దానికి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి చెప్పాలి? దాంట్లో అసలు గూగులోడికి ఏం తెలుసు అండి తిరుమల కొండ గురించి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అది ఏమన్నా బ్రహ్మ పదార్థం ఏంటి? ఆకాశంలో నుంచి వచ్చి సర్వరోగ నివారణ అయినట్టు దాన్ని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏం లేదు, క్యాలిక్యులేటర్ లాంటిది, టెక్నికల్ క్యాలిక్యులేటర్. ఇదివరకు మేము మా నాన్న షాప్లో పనిచేసేవాడు కాబట్టి ఇతర ఊళ్ళకి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకుని వస్తారు కదా, అదంతా రాసేవాళ్ళు. 100 షాపులు వాళ్ళు 15,000 ఇచ్చారు, వీళ్ళు 13,000 ఇచ్చారు, వీళ్ళు 12,000 ఇచ్చారని. ఇదంతా కూడా అప్పట్లో క్యాలిక్యులేటర్లు ఉండేవి కాదు. నాకు అది బాగా ఇదనమాట అలవాటు చేసేవాళ్ళు, నోటి లెక్కలతోనే వేయటం.
మళ్ళీ ఓసారి వేసాక మళ్ళీ తేడా వస్తుంది, మళ్ళీ ఆయన ఒకసారి లెక్కేస్తారు, మళ్ళీ ఇంకోసారి లెక్కేయమంటారు. ఇట్లా 3-4 సార్లు లెక్క జరిగేది. అట్లాగా ఉండేది ఆ రోజుల్లో. తర్వాత క్యాలిక్యులేటర్ వచ్చాక క్యాలిక్యులేటర్లో నన్ను ముందు లెక్కేయమని చెప్పి ఆ తర్వాత ఆయన క్యాలిక్యులేటర్లో వేసి రెండిట్లో ఏంటనేది చెక్ చేసేవాడు. ఇది ఒక సిస్టమ్. అంటే ఒక పని ఇంకోటి. తర్వాత ఇప్పుడు కంప్యూటర్లు వచ్చేసినాయి. ఇదివరకు బ్యాంకుల్లో అట్లా రాసుకోవాల్సి వచ్చేది. కంప్యూటర్లు వచ్చాక ఏం చేస్తున్నారు, ఇట్లా దాంట్లో ఎంటర్ చేసేస్తారు. దానికి ఇంట్రెస్ట్ ఎంత అని నొక్కగానే మెసేజ్ వచ్చేస్తుంది. ఇదివరకైతే క్యాలిక్యులేటర్ పెట్టి వేయాలి వాడు, ఇప్పుడు అవసరం లే. ఇదివరకు లెడ్జర్లన్నీ చూసుకోవడానికి వచ్చేవాళ్ళు పాపం వాళ్ళు. ఇవాళ రోజున ఫైనల్గా ఒక పేపర్ ప్రింట్అవుట్ తెస్తే అయిపోతుంది సింపుల్గా. అది టెక్నాలజికల్ డెవలప్మెంట్ అది. అంతేకాని క్యూ లైన్లు నడపడానికి, భోజనం వండి పెట్టడానికి, లేకపోతే కాపురాలు చేయడానికి, పెళ్ళిళ్ళు చేయడానికి ఇట్లాంటి వాటికి ఉండదు. ఎట్లా ఎలా ఇప్పుడుంది ఏంటి, ఇప్పుడు ఇచ్చా టోకెన్ ఏంది, బ్రేక్ టికెట్ ఏంది, అదే కదా ఇంకేముంది. అంటే వీళ్ళ దీని ద్వారా ఒక యూనిక్ ఐడి ఏం పర్మనెంట్ నెంబర్ ఇస్తారు? దేశంలో ఉన్న 100 కోట్ల మందికి పర్మనెంట్ నెంబర్ ఇస్తారా? నువ్వు వాడికి వస్తావు, వచ్చినోడికి ఇస్తారు. ఈ టోకెన్ వీళ్ళ బదులు ఆడ చేతి ఇప్పిస్తారా? కానీ వీళ్ళే ఇప్పుడు మన తలకాయ తీసుకెళ్ళి ఆడి చేతికి ఎందుకు పెట్టడం? ఇప్పుడు వచ్చిన మనం ఐడి ద్వారా దర్శనం పిచ్చతనం అండి అది. తిరుమల తిరుపతి దేవస్థాన వ్యవహారంలో విదేశీ జోక్యాన్ని అలౌ చేయకూడదు, గూగుల్ లాంటి అలౌ చేయకూడదు. ప్లస్ క్రౌడ్ మేనేజ్మెంట్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధమే లేదు. గూగుల్ కి గుడికి సంబంధమే లేదు. గుడిని గుడిలాగా ఉండనియండి చాలు. ఆ మెయింటెనెన్స్ వీళ్ళకి 1000 రెట్లు గొప్పోళ్ళు స్టాఫ్ అద్భుతంగా చేతచ్చు. వాళ్ళకి పనికి మాలినటువంటి ఈ టెక్నాలజీలను వాటి మీద వాడద్దు. చేతనైతే అక్కడ ఇంకా ఇప్పుడు ఇదివరకు 2 లైన్లు ఉంటది, దాన్ని 3 లైన్లు చేస్తావా నువ్వు? చెయ్యి చేతనైతే. నీకేం లేదు అక్కడ సింపుల్గా జరగాలంటే మరి కదా సమస్య అదే కదా. ఇప్పుడు అక్కడ కరెక్ట్గా జరగాలంటే ఒకటేనండి సింపుల్ లాజిక్. కాకపోతే మానసికంగా చాలామంది ఫీల్ అవుతారని వదిలేస్తున్నారు. ఇప్పుడు సుప్రభాతం ఇవన్నీ జరుగుతాయి కదా, మీరు ఆ టిక్కెట్లు తీసుకునే వాళ్ళందరినీ అక్కడ ఇవి ఉన్నాయి కదా, దాన్ని ఏమంటారు, వెండి వాకిలి, బంగారు వాకిలి, తర్వాత అంతరాలయం, ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు ఈ ఫ్రీ దర్శనాలు ఏం చేస్తారు, ఆ జై విజయుల విగ్రహాల నుంచి తిప్పేస్తారు అంతే కదా. అక్కడ చెక్ ఉంటుంది, ఇట్ట పైకి ఎక్కి ఇట్ట దిగి ఇట్ట వచ్చేస్తాం అంతే కదా. ఆ కింద ఉంది కదా స్పేసు, మీరు చేతనైతే ఈ క్యూ లైన్ కంటిన్యూగా నడపండి. ఏది ఈ ఫ్రీ క్యూ లైన్ ఉంది కదా, ఇది అసలు ఆపద్దు పొద్దు నుండి రాత్రి దాకా. అది ఇక అంతే, ఇక ఆ లైన్ అట్ట నడిచిపోతూ ఉండాలి. రెండవది ఈ సుప్రభాతాలు లేకపోతే ఈ టిక్కెట్ల దర్శనాలు ఉన్నాయి కదా, వీళ్ళందరికీ ఇంకో లైన్ పెట్టేయండి. పొద్దు నుండి రాత్రి దాకా ఆ టైంకి ఏవైతే ఉన్నాయో ఆ లైన్ లోపలికి పంపించి వాళ్ళ అంతరాలయంలోకి వెళ్ళి ఏ విజయుల దగ్గర నుంచి ఆ లోపలికి వెళ్ళేసి ఇట్లా బయటకు వచ్చేటట్టు చేయండి. ఈ 2 కంటిన్యూ అవుతున్నాయి అనుకోండి, ఇటు ఫ్రీ వాళ్ళకి దర్శనం అయిపోతానే ఉంటుంది, ఈ సేవలు వీళ్ళు కూడా చూసినట్టు అవుతుంది. సుప్రభాతం, తోమాల ఇట్లాంటివి ఈ భక్తులకు కూడా అదృష్టం వస్తుందిగా. వీళ్ళు టికెట్లు కొనకపోయినా కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం పాపం చేయలేదు కదా. డబ్బులు లేకపోవడం పాపమా? డబ్బులు ఉంటేనే ఆ దర్శనాల కాదు కదా. శుభ్రంగా వాళ్ళకు కూడా ఆ దర్శనం లభిస్తుంది భగవంతుడి దయ వల్ల. వీళ్ళు ఇప్పించినట్టు ఉంటుంది కదా అది. అదే సందర్భంలో వాళ్ళకి అది జరుగుతుంది. కానీ ఆ టికెట్లు కొనేవాళ్ళు ఇదంతా కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మానసిక సంతృప్తి ఉండదు. ఈ క్రౌడ్ అట్లా నిండుగా ఉంటాయి. ఇప్పుడు ఈ సుప్రభాతం టైంలో దర్శనం, తోమాల టైంలో దర్శనం ఒక 500, 1000, 1500 లెక్క కట్టుకుంటారు. అంతమందినే లోపల ఉంచుతారు కాబట్టి కాస్త ప్రైవసీగా చూస్తారు దర్శనం. ఆ ప్రైవసీ పోతుందన్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. వీళ్ళే పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎక్కువగా ఉండేది, అందుకని అది చెయ్యరు. నేను ఎన్నోసార్లు ఈ విషయం గతంలో కూడా చాలా సార్లు మాట్లాడాను. ఈవెన్ అక్కడ ఒకప్పుడు డిబేట్ పెట్టారు, ఎడిటర్లను పిలిస్తే నేను వెళ్ళి మాట్లాడాను కూడా. అది అప్పుడు కూడా ఇట్లాగే, అదేది దాన్ని ఏమంటారు, మన వీటిలో ఉంటాయి చూడండి ఎస్కలేటర్లు, అట్లాంటి ఎస్కలేటర్లు పెడదాం దాని ముందు నుంచి. లేకపోతే కనుక ఈ బ్యాటరీ ఉంటాయి చూడండి వెహికల్స్,
అట్లాంటివి పెట్టి అలా దర్శనం చేసుకుంటూ ముందుకు వచ్చేటట్టు పెడదాం లాంటివి చాలా చేశారు అప్పుడు ఆలోచన. అప్పుడు తప్పని వాదించా నేను. అన్నప్పుడు డిబేట్ పెట్టారు అక్కడ. పెట్టినప్పుడు నేను ఇది నిర్మోహమాటంగా చెప్పా, మీకు చేతనైతే క్రౌడు ఎందుకు. ఇప్పుడు విజయవాడలో మూలా నక్షత్రం రోజున దుర్గగుడిలో 1.5 2 లక్షల మంది దర్శనం చేసుకుంటారు. 1.5 2 లక్షల మంది, తక్కువ ఉండరు, ఇంకెక్కువే ఉంటారు. ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడ 80,000కు మించి ఎక్కువ చేయలేరు, మ్యాక్సిమం 90,000. ఏది అన్ని బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన రోజున 90,000 చేయగలుగుతున్నారు. ఎందుకని? ఇక్కడ అంతే ఉంది స్పేసు. అక్కడ ఆ దర్శనాలు ఆపేస్తే అక్కడ కూడా ఇవన్నీ పెట్టారు. ఏది 50 రూపాయల టికెట్, 100 రూపాయల టికెట్, 500 రూపాయల టికెట్, అది ఆపేస్తే అట్లా వచ్చేస్తుంది. దాంట్లో వాళ్ళు ఆ రోజున మూలా నక్షత్రం రోజున ఇంకా ఎలవ్ చేయరు లోపలికి, అలా వచ్చేస్తుంది బయటికి క్యూ లైన్. కాబట్టి 2 లక్షల మంది దర్శనం జరుగుతుంది. ఇక్కడ నీకు అట్లా జరుగుతుంది. కానీ అక్కడున్న టీటీడీకి సంబంధించిన ఉద్యోగులే దానికి ఒప్పుకోరు. ఎందుకు అంటే తిరుమల కొండపైన బ్రతికేయి బోలెడని వ్యాపారాలు. జనం ఎప్పటికప్పుడు వెళ్ళిపోతున్నారు అనుకోండి, వాళ్ళకి వ్యాపారాలు ఎట్లా నడుస్తాయి? వాళ్ళు అక్కడ ఉండటం వల్ల, స్టే చేయడం వలన అక్కడ బోల్డ్ అంతమంది తినటానికా, కొనటానికా, ఉండటానికా బోలెడు నడుస్తున్నాయి వ్యవస్థలో. తిరుపతి తిరుమలలో అనేక మంది బతికేది కొండ మీదకి వచ్చే భక్తుల మీదనే. వేగంగా దర్శనం అవ్వడం అనేటటువంటి కార్యక్రమం లేకుండా చేసే దాంట్లో ఇదొక పాయింట్ కూడా ఉంటుంది. రెండోది నేను చెప్పినట్టు మానసిక సంతృప్తికి సంబంధించిన అంశం. అట్లాగా బ్రేక్ లేకపోతే, అక్కడ ఆ లేజర్గా లేకపోతే మనకి ఆ తృప్తి రాదు కొంతమందికి. అది చూసి మీరు ఒక్కసారి బ్రేక్ దర్శనానికి, ఒకసారి ఏ సుప్రభాతానికి వెళ్ళి అలవాటు పడ్డటువంటి వాళ్ళు ఈ జనంతో ఎగబడి వెళ్ళేటటువంటి దాంట్లో చూస్తే తృప్తి పడలేరు మీరు. అది అందుకని సమస్య ఉంటుంది. అవును అవును అవును. ఏంటనేది నేను అనేది, దానికి అర్థం ఉండాలి కదా. ఏం చేస్తుంది గూగుల్ వచ్చి? వాడు ఏమన్నా వేరే లైన్ చెప్తాడా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి పాలక మండలి ఏం చెప్తాదండి, వాళ్ళతో తీసుకోమంటే తీసుకుంటారు. కానీ కామన్ సెన్స్ తో ఆలోచించమంటున్నాను. కామన్ సెన్స్ అసలు వాడెవడొచ్చి మనకి నేర్పేది? వాడొచ్చి మన దగ్గర నేర్చుకుని వెళ్ళాలి. ప్రపంచంలో మిగతా మతాలకు సంబంధించిన కార్యక్రమాలు జరిగేటప్పుడు ఎట్లా పంపించాలి? నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ప్రపంచంలో మిగతా మతాలకు సంబంధించిన కార్యక్రమాలు ఏ క్రిస్మస్ అప్పుడు జెరూసలేంలో బాగా క్రౌడ్ ఉంటుంది, ఏ రంజాన్ అప్పుడు లేకపోతే మక్కాకి యాత్ర అప్పుడు, హజ్ యాత్ర అప్పుడు మాత్రమే ఉంటుంది క్రౌడ్. రోజు 1,00,000 మంది దర్శనాలకు వెళ్ళేవాళ్ళు, రోజు 1,00,000 మంది స్టే చేసేటటువంటి ప్లేసు ఓన్లీ తిరుమల. ప్రపంచంలో ఓన్లీ తిరుమల కింద పైన కలిపితే 2.5-3 లక్షల మంది క్రౌడ్ ఎప్పుడు ఉంటారు. కానీ పర్ఫెక్ట్ మేనేజ్మెంట్ నడిచే ఏకైక వ్యవస్థ ప్రపంచంలో అదే. వాళ్ళకి తాతకి దగ్గులు నేర్పద్దు, వాళ్ళ గూగుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పద్దు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషి తయారు చేసిన యంత్రం. దానికి ఎలా నడిపించాలో భవిష్యత్తులో ప్రపంచంలో ఏ దేశంలోనన్నా కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్యూ లైన్ నడపాలనుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం క్యూ లైన్ దానికి నేర్పండి. అది చెప్పుద్ది వాళ్ళకి, టీటీడీని చూసి నేర్చుకోండి అని. దానికి నేర్పద్దు ఎవరు. రైట్ రైట్. చూద్దాం మొత్తానికి ఈ కీలకమైన మార్పు నిజంగా తిరుమలలో సాధ్యం అవుతుందా, ఎంతవరకు ఆచరణలోకి వస్తుంది అనేది, అలాగే మిగిలిన అంశాలు కూడా రాజకీయంగా చూసుకుంటే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది, అలాగే రేపు P4 విధానానికి సంబంధించి 30వ తేదీన ఆదివారం తొలి అడుగు పడబోతోంది. ఇది ఒక అతిపెద్ద సక్సెస్ అవుతుందా కూటమి ప్రభుత్వానికి, బాబు గారి విజన్కి, బాబు గారి నిర్ణయానికి ఎంతవరకు ఇది మంచి సత్ఫలితాలు ఇస్తుంది, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశం. ఇది వాటి వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.